నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్, అంటే గెస్ట్ అని చెప్పను, ఇంకా స్క్రీన్ మీద కనిపిస్తే నవ్వొస్తుంది, ఇంకా ఆయన కామెడీతో అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనంత ఒక స్పెషల్ గెస్ట్ అయితే మనతో ఉన్నారు. ఒకప్పుడు కమెడియన్స్ అని అంటే వాళ్ళకంటూ ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉండేది, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారనమాట. స్పెషల్గా అయితే అస్సలు చెప్పనవసరమే లేదు. ఇంకా ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే నిజంగా నాకైతే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. సో అలాంటి మనిషి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, గౌతమ్ రాజ్ గారు. ఇంకా చిరంజీవి గారి బర్త్డే వస్తుంది కాబట్టి ఆయనతో అనుబంధం ఎలా ఉంది సార్కి, చాలా స్క్రీన్ స్పేస్ అయితే ఇద్దరు షేర్ చేసుకోవడం అయితే జరిగింది. ఇంకా ఈ విషయాలు, ఆయన వ్యక్తిగత విషయాలు, సినిమాలోకి ఎలా వచ్చారు ఏంటి అని అన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? బ్రహ్మాండంగా ఉన్నా సార్, నేను ఇప్పుడు చెప్పినట్టే ఇంట్రోలో మీరు అలా స్క్రీన్ లో కనిపిస్తేనే, అంటే ఆ కాలంలో కమెడియన్స్ మీరు అలా ఆ కాలంలో అంటే ఏమైనా క్రీస్తుకు పూర్వమా ఏంటి? అంటే ఇప్పుడు మా తరానికి అయితే ఇప్పుడు వచ్చే వాళ్ళ కమెడియన్సే కదా సార్. అంటే మేము కూడా మిమ్మల్ని చూస్తున్నాము అని అంటే లిటరల్లీ ఇంకా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారో చెప్పనవసరం లేదు. సో అలా అనమాట నేను చెప్పేది. సో సార్, మీరు ఇండస్ట్రీకి ఒక అంటే మేము కూడా చూస్తున్నాం సినిమా అని అంటే ఇంకా చెప్పనవసరం లేదు, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. వసంత గీతం సినిమా నుంచి మీరు ఎంట్రీ ఇచ్చారు. సో ఎలా అనిపిస్తుంది సార్, ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? అంతకుముందు ఏం చేసేవాళ్ళు? నేను ఇంతకుముందు అంటే ఎక్కువ స్టేజ్ ప్లేస్ నాటకాలు వేసి ఉండేవాళ్ళం. అది కాకినాడ సూర్యకళ మందిరం అని ఉందన్నమాట. అక్కడ నాటకాలు ఎక్కువ వేసేవాళ్ళం. వేసిన తర్వాత మెడ్రాస్ వెళ్ళి అక్కడ ట్రై చేస్తాం. ఈ లోపల మా నాన్నగారు అమ్మో వీడు లాభం లేదు అని చెప్పి నాకు మ్యారేజ్ ప్రపోజల్ పెడితే, మా అక్క వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు, మా అక్క కూతుర్ని ఇది చేశారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మరి జాబ్, మ్యారేజ్ అయిందంటే జాబ్ చూసుకోవాలి కాబట్టి ఒక పక్క నుంచి నాటకాలు వేస్తూ మన మద్దూరు విజయలక్ష్మి గారని, ఈయన ప్రసాద్ గారిని, సిఎస్ ప్రసాద్ గారిని, వీళ్ళందరూ త్యాగరాయ గారి సభలో, తర్వాత మన ఈ గాంధీ భవన్ అక్కడ నాటకాలు వేస్తూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి నేను ఇంటర్మీడియట్ బోర్డులో ఉద్యోగం సంపాదించుకుని అక్కడ కూడా కల్చరల్ సెక్రటరీగా ఇది ఉండి వాళ్ళతో కూడా నాటకాలు వేయించేవాడిని. ఈ మధ్య మధ్యలో సినిమాల్లో నేను వేషాల కోసం చాలా కష్టపడి తిరుగుతూ మొత్తానికి నాకు వసంత గీతం అనే సినిమాలో సంగీతం శ్రీనివాసరావు గారు ఆయన నాకు అవకాశం ఇవ్వటం, వాళ్ళ మేనల్లుడు పూర్ణ ప్రజ్ఞ అని ఆయన నన్ను చూసి సెలెక్ట్ చేసి సంగీతం శ్రీనివాసరావు గారు పరిచయం చేసి, తర్వాత ప్రొడ్యూసర్ భీమవరం బుచ్చిరెడ్డి గారని ఆయన, అంతకుముందు నేను మెడ్రాసు తిరిగినప్పుడు కూడా అక్కడ ఆయన కలిసి అనమాట. సో అలాగా చేస్తే ఫస్ట్ అంటే అది అంతా చాలా పెద్ద కథ, అది చెప్పాలంటే టైం సరిపోదు. అలాగా సినిమాలో రావడం, నాగేశ్వరరావు గారు పక్కనే నాకు, అంటే నేను నాగేశ్వరరావు గారు అభిమాని, ఎన్టీఆర్ ఎన్ఆర్ అభిమానులు ఉంటారు కానీ నాగేశ్వరరావు గారు అంటే నాకు బాగా పిచ్చి. వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసి రేపు అన్నపూర్ణ స్టూడియోకి మీరు అశోక్ అవుట్లని ఉన్నారు లైట్ కపూర్లో, అక్కడ కారు రెడీగా ఉంటుందండి, మీరు వచ్చేస్తే షూటింగ్ పొద్దున్న 8 గంటలకల్లా షూటింగ్ అన్నారు. నేను ఎవరితో కాంబినేషన్ అంటే నాగేశ్వరరావు గారితో కాంబినేషన్ అన్నారు, మా అభిమాని. నేను ఇలా గిల్లుకున్నాను, నిజమా అబద్ధమా ఏంటి అని. ఇంకొచ్చాను కానీ ఇంకా తిండి అసలు ఇంకా ఆకలి చచ్చిపోయింది. ఇంకా అలాగా నేను ఇంకా అలాగే మెలుగుగా ఉన్నాను. తెల్లారి 4 గంటల వరకు, 4 గంటలకు లేచిపోయి చలిదన్నం తినేసి, మళ్ళీ అక్కడ పెడతారో పెట్టరో టిఫిన్ అని చెప్పి చలిదన్నం తినేసి, అప్పుడు అలా అశోక్ హోటల్ కంటే అక్కడ కారు అన్నారు, మనకి ఎందుకు కారు, ఆటోలో వెళ్ళిపోదామని నేను మాసప్ ట్యాంక్ దగ్గర ఉండేవాడు అనమాట. అక్కడి నుంచి అన్నపూర్ణ స్టూడియోకి ఆ రోజుల్లో 3 రూపాయలు టికెట్ ఎంతో ఆటోకి, ఆటో డబల్ ఇమ్మన్నాడు, 5 రూపాయలు ఇస్తే వస్తానంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ గేట్ ఉంటుంది కదా, అక్కడ నేపాలీ వాడు వాచ్మెన్, మా అందరు జానా వచ్చిరాని హిందీతో మాట్లాడదాం, అందరు జానా అంటే కూర్చునే చల్ అన్నాడు. బాబా అది కదా బాబా, ఉదర్ షూటింగ్ అయ్యే అందరు మేరకు, క్యా షూటింగ్ అయ్యే చల్ అన్నాడు. ఇక మనకి ఎలా ఉంటుంది, ఇంకా నాకు ఏడుపు వచ్చింది, నీ భయ మేరకు అందరు షూటింగ్ అయ్యేదని ఏడ్ చేస్తుంటే, అప్పుడు వైట్ అండ్ వైట్ సింహం అని ఒక ఆయన మేనేజర్ ఉండేవాడు అనమాట. ఆయన కూడా మా కాకినాడ సైడ్. ఆయన ఏదో మాకు తెలియదేనా చూసి ఒకటి ఎవడరా ఇలా ఏడుస్తున్నాడు అని, కిరణ్ అని
టెలిఫోన్ ఆపరేటర్ ఉన్నాడు. ఏమైనా 4లో ఎవరికైనా ఫోన్ చేసి రమ్మను, ఈడేమో అందరూ వేషం అన్నాడు, ఈడేమో ఒప్పుకోవట్లేదు ఇదని అంటే వెళితే అక్కడ పూర్ణ ప్రజ్ఞని కోడైరెక్టర్ గారు సింగీతం శ్రీనివాసరావు గారు మేనల్డే అతను కోడైరెక్టర్ వచ్చి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఏమైపో నీ గురించి కారు వెయిటింగ్ అంటే కారు ఎందుకు లేని ఆటోలో వచ్చాను సార్ అని. సరే సార్ రా ఇది టిఫిన్ తిన్నాను. వద్దు సార్ తినేసి వచ్చాను అన్నారు. సరే అని మేకప్ వేశారు, చిన్న ఇది వేశారు. ఫస్ట్ షాట్ నాగేశ్వర గారితో రాధా నాగేశ్వర గారు వెళ్ళమాట. నాగేశ్వర గారు తోటి ఫస్ట్ షాట్ ఫస్ట్ డైలాగ్ ఏమో హలో మిస్టర్ కుమార్, ఆయన బెస్ట్ సింగర్ అనమాట. నేను ఒక యూత్ క్లబ్కి జనరల్ సెక్రటరీని. సో ఆయన్ని ఆహ్వానించారు. హలో మిస్టర్ కుమార్, నైస్ టు సీ యూ, వెల్కమ్ టు అవర్ క్లబ్ అని. అంతా నాగేశ్వర గారు అయితే ఇంట్లో ఏం అనిపించలేదు నాకు. వచ్చిన తర్వాత అందరం అలా వరుసలో నిలబడి ఉన్నాం. వీళ్ళందరూ అంటే బాలాజీ, ఇలా కొంతమంది ఆర్టిస్ట్ నాగేశ్వర గారు, రాధా అందరూ నిలబడి ఉంటారు. ఒక పెద్ద సీను, పెద్ద డైలాగులు అనమాట. అప్పుడు నాగేశ్వర గారు అలాగా టచ్ చేసి ఇలా కళ్ళల్లో కలిపి చూస్తుంటే మనకి ఈ తడారిపోయింది. ఇది చెమటలు కారుతున్నాయి, అసలు మాట రావట్లేదు మనకు. ఒకప్పుడు నిద్రలో కళ్ళు వచ్చినప్పుడు మనం ఎవరో మనల్ని తరుముతూ ఉంటే పరిగెట్టలేకుండా ఉంటాం కూడా, అట్లా సిచ్యువేషన్ అలాగ అయిపోయింది. ఓడి అమ్మ ఏంట్రా బాబు అనుకుని నాకు ఏమో తెలియట్లేదు, మైండ్ బ్లాంక్ అయిపోయింది అన్నమాట, దిమ్మిపోయి. అప్పుడు నాగేశ్వర గారు నా వంక చూసి నా భుజం మీద చెయ్యేసి అలా పక్కకి తీసుకెళ్ళి, ఏ బాబు ఎందుకు భయపడతావు, అత్త పర్వే కదా, వాయిస్ బాగుంది అన్నారు. అసలు నాగేశ్వరరావు గారేంటి నా భుజం మీద చెయ్యటం ఏంటనేసి, సరే ఓకే సార్ ఠీక్ అన్నాను. రిహార్సల్ వేద్దామనంటే రిహార్సల్ వద్దు సార్ చెప్పేస్తాను. సింగీతం శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి సార్ డైరెక్టర్ గారు మనవడు చెప్పేస్తాడట, రిహార్సల్ వద్దట. సరే అని నేను చెప్పేశాను. అని అంటే వీళ్ళందరూ వరుసగా నిలబడి ఉంటారు. ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్, రండి దగ్గరికి రండి, ఇంకా దగ్గరికి రండి. ఈ టోపీలో 50 చీటీలు ఉన్నాయి, ఒక్కొక్కరు చీటీ తీయాలి. ఈ చీటీలు ఏం రాసి ఉంటే అది చెయ్యాలి. మొట్టమొదట నేనే తీస్తాను, నా తలరాత ఎలాగుందో చూసుకుంటాను అని చెప్పి చీటీ తీస్తే ఆడపిల్ల నడవాలని వస్తుంది. అబ్బా ఆడపిల్ల నడవాలని నడుస్తుంది అనమాట. అలా సింగిల్ టేక్లో చేశాను. అందరూ క్లాప్స్ కొట్టారు. మిగతా షార్ట్స్ సింగిల్ టేక్ అందరూ క్లాప్స్ కొట్టారు. అంత ఇది తర్వాత అన్ని షాట్లు సింగిల్ టేక్ లో అయిపోతుంది అన్నమాట. అంటే ఎలా సార్ సింగిల్ టేక్ లో అంటే కొంచెం కష్టం అనిపించలేదా మీకు? అనిపించింది. మీ నాటకాలు ఉంది కదా మాకు, స్టేజ్ ఆర్టిస్ట్. కానీ ఒక పెద్ద ఆర్టిస్ట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఎలాగ ఉంటుంది సార్. అందుకని వచ్చింది అంతా మా నటరాజుడు అనుగ్రహం. ఇప్పుడు ఆ ట్యాంక్స్ ఆ భయపడినప్పుడే కదా మరి మొత్తం డ్రై అయిపోయి మాట రాక ఇది రాక. అంటే నాగేశ్వర గారు భుజమే చేతి ఇలా లేదనుకో, అలాగే అనలేదనుకో, ఎవడో కొత్తోడు తీసిపారండి అన్నారు. నేను అక్కడ మీ ముందు ఉండేవాడిని కాదు. ఆయన అది నా అదృష్టం. సో అదైంది. అక్కడి నుంచి ఏంటంటే తర్వాత సంగీత సామ్రాట్ అనేది సినిమా తీస్తారు. దానికోసమని అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే, అంటే వేషం వెళ్తే నాగేశ్వర గారు అక్కడ ఇది ఉండి నన్ను చూసి, బాబు ఇట్లా సినిమా చూసాను, చాలా బాగుంది నీ వేషం అనేటప్పటికీ ఆ నాగేశ్వర గారు చూడడానికి వచ్చే వాళ్ళందరూ నాతో ఫోటోలు. ఇంకా మనకెళ్ళి శివపార్వతుల విగ్రహం ఉంటుంది, స్టాట్యూ ఉంటుంది అక్కడ. ఇంకా మనకి ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అలాగా ఫస్ట్ అనుభవం అలా జరిగింది. సో సార్ మీరు కమెడియన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో విలన్ కూడా చేసారు. అసలు అవును, అంటే తేజ, వెయ్యి అబద్ధాలు ఇలా కొన్ని చాలా చేశారు. కమెడియన్ గా కాకుండా విలన్ గా చేసినప్పుడు ఎలా అనిపించింది సార్ మీకు? నాకు ఎలాగంటే ప్రతి నటుడికి ఒక ఆశ ఉంటుంది. నేను ఇండస్ట్రీలో 10 మందికి తెలియాలి అని అంటే ముందు కమెడియన్గా అయితే ఏమవుతుందని ఈజీగా రికగ్నిషన్ వస్తుంది. అంటే కానీ నన్ను కమెడియన్గా ముద్రేశారు. కానీ నేను ఈ ప్యాథస్ లేదంటే విలనిజం చేస్తానని తెలియదు. నాకెంతంటే కైకాల సత్యనారాయణ గారు ఉన్నారు కదా, కైకాల సత్యనారాయణ గారు నవరస నటన సార్వభౌముడైన ఆయనలాగా సెంటిమెంటు చెయ్యాలని, శారదా సినిమా ఇవన్నీ ఉంటాయని ఆయన అసలు మామూలు కాదు. అది నాకు బాగా తర్వాత నాకు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత క్లోజ్ అయ్యి మేము మా ఇంటికి రావటం అయినా మేమంతా నా బర్త్డేకి అందరూ కూర్చోవడం చాలా ఆనందంగా ఉండేది. మహానటులు అలా చెయ్యాలని. కానీ నాకు అవకాశం మీకు కమెడియన్ అన్న తర్వాత రాదు. కానీ అక్కడక్కడ సెంటిమెంట్వి శ్రీహరి గారి సినిమాలోను అట్లోనూ ఈ గణపతి అనే సినిమాలోను అలా కొన్ని అట్లు లైట్ సెంటిమెంట్వి వచ్చినాయి. కానీ మనకి పూర్తి నిడివి ఉన్నటువంటి లెంగ్త్ రాలేదు.
ఆ తర్వాత మా ఫ్రెండ్ చనిపోయాడు పాపం, సాయి బాలాజీ అని, చాలా మంచి వ్యక్తి, మంచి రైటరు, మంచి ఇదాడు. వాడు ఒక శ్రీహరి సినిమాలకి డైరెక్ట్ చేసిన తర్వాత వాడికి ఏదో చిన్న సాయం చేసిన, అంతే, మాట సాయం తప్ప. అందుకని ఆడు నన్ను గుర్తుపెట్టుకుని ఆడు శ్రీహరి గారి సినిమాలు 2 డైరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాడికి సినిమాలు లేవు. సినిమాలు లేకపోతే ఏం చేశాడంటే ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిన తర్వాత ఉదయకిరణ్ మీద ఒక కథ రాసుకుని ముందు అందులో ఒక సీన్, ఒక 2-3 సీన్లు, ఒక సాంగు, ఒక ఫైటు చేసి అది ఒక ప్రొడ్యూసర్కి చూపిస్తే వాళ్ళు చూసి వెరీ గుడ్ తీయమని అన్నారు. ఆడు రోజు సడన్గా అప్పుడు నాకు ఏదో ఆరోగ్యం బాగోక నేను హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన రోజు ఫోన్ చేశాడు. భయ్యా నేను సాయి బాలాజీని గుర్తున్నాను. అరే ఎందుకు గుర్తుండే ఏంటంటే అంటే ఇలాగ ఒకసారి ఆఫీస్కి రా భయ్యా. ఆఫీస్కి వెళ్ళి కృష్ణ వెళ్తే ఈ సినిమాలో నువ్వు విలన్ చేస్తున్నావు అన్నాడు. నేను వెళ్ళినంటే ఎవడో ఒప్పుకోడు కదా అంటే ఇక్కడ ప్రొడ్యూసరు ప్లస్ మా డైరెక్షన్ స్టాఫ్ కూడా ఒప్పుకోవట్లేదు, కానీ నేను ఎలా తయారు చేస్తానో చూడు అని చెప్పి అలా తయారు చేసి ఇదంతా తీసేసి నాణ్యం ఉంటుంది, రాగి నాణ్యాలతో పూర్వం విలేజెస్లో కాల్చి ఇక్కడ ఏదైనా అనారోగ్యం వస్తే ఇక్కడ కాల్చి ఇలా మచ్చపెట్టి అలా చాలా చేశాడు. నాకేంటంటే అది క్యారెక్టర్ చేయలేని, అలా చేసిన క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోయినా చాలా బాగా చేశాను. కానీ నా దురదృష్టం ఏంటంటే సినిమా ఆడలేదు. తర్వాత ఈ గెటప్ చూసి మన తేజ గారు 1000 అబద్ధాల్లో ఇచ్చారు. అదేమో జై శ్రీరామ్ అనే సినిమా ఇది ఇచ్చారు. 1000 అబద్ధాలు కూడా అది నా బ్యాడ్ లక్, మనం ఏం చేస్తాం అలాగనమాట. సినిమా కాకుండా సార్ ఇప్పుడు మీ క్యారెక్టర్ ఇంపాక్ట్ అనేది ఉంటది, సో దాన్ని చూసి కూడా కొన్ని మనకి కాల్స్ రావడము, ఆపర్చునిటీ రావడం, అలా వేరే సినిమాలకు వచ్చాయి సార్ మీకు ఏమైనా? వేరే సినిమాలకి రాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జీవన తరంగాన్ని ఈటీవీ సీరియల్ చేస్తాను. అది ఎందుకు చేస్తానంటే నాకు ఇష్టమైన ప్యాథస్ క్యారెక్టర్ చాలా ఇది. అది నేను ఎలా చేస్తానని ఎవరు అనుకోరు కదా, చూస్తేనే కానీ తెలియదు. సో అది టెలికాస్ట్ అవుతుంది. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు ఇప్పుడు ఆ ఛానల్ ఈ ఛానల్ అని. ఇప్పుడు మళ్ళీ ఇందులో మళ్ళీ కన్ఫ్యూజ్, ఇక్కడేమో ఈ వీక్లో చేయాలి, ఆ వీక్లో 2 చేయకూడదు, ఏ నియమాలు ఏ ఉన్నాయనేసి ఇవన్నీ ఎందుకు ఈ టెన్షన్ వద్దమ్మా ఇది అని అది చేస్తాను నాకు. ఎందుకంటే మాకు నాటకాల నుంచి రావటం వల్ల ఉన్నటువంటి సౌకర్యం ఏంటంటే ఇప్పుడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగల కెపాసిటీ నాటకం ఇస్తుంది, ఎందుకంటే అన్ని క్యారెక్టర్లు చేసాం కాబట్టి. రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు మీ లేడీస్ గ్లెజ్ని మీకు గ్లెజ్ని పెట్టుకోలేకుండానే వచ్చేస్తుంది, అది ఆ డెప్త్నెస్ ఇది వస్తుంది. సో అది ఏంటంటే అది నేను అనుకున్న క్యారెక్టర్ పడినప్పుడు మనకి ఎంత తృప్తిగా ఉంటుంది అంటే అంత తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఆ క్యారెక్టర్ చాలా తృప్తిగా అనిపిస్తుంది, వెళ్తుంది. అలాగే 2-3 అడుగుతున్నారు. మానయ్య సీరియల్ అందులో కూడా చేశాను కానీ డేట్స్ అడ్జస్ట్ కాక ఇది అయిపోయింది. సో ఇంకా చిరంజీవి గారు అంటే ఒకప్పుడు మీరు చెప్పినట్టు ఎన్టీ రామారావు గారు కావచ్చు, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు కావచ్చు, అంటే ఇలా ఈ తరం అయిపోయిన తర్వాత ఇప్పుడు చిరంజీవి గారు, నాగార్జున ఇలా ఉన్నారు. కానీ ఇంకా చిరంజీవి గారు అని అంటే ఆయనకి ఫ్యాన్స్ లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. బేసిక్గా చెప్పాలంటే ఆయన సినిమాల్లో కూడా మీరు నటించడం జరిగింది. ఆయనతో మీకు అనుబంధం ఎలా ఉండింది సార్? ఎలా పరిచయం ఏర్పడింది మీకు? నేను యాక్చువల్గా అంటే చిరంజీవి గారి గురించి ముందు చెప్పాలంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఒక తెలుగు చిత్ర పరిశ్రమ అనేది ఒక నాగేశ్వరరావు గారు, ఒక ఎన్టీ రామారావు గారు, ఇద్దరు 2 కళ్ళు అంటారు. తర్వాత నేనేమన్నానంటే చిరంజీవి ఇండస్ట్రీకి ఊపిరి అంటాను నేను. ఓకే, ఎందుకంటాను అంటే ఎంత అభిమానులు రావటం కాదు, అక్కడ ప్రొడ్యూసర్ల పాలిట కామధేను. రెండోది ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, సోహన్ బాబు వాళ్ళ స్టైల్లో ఇండస్ట్రీలో స్థిరపడిపోయారు. అప్పుడు ఇంకో కొత్తడు వస్తే ఎలా ఉండాలి, వాడు కొత్తదనం చూపించాలి. అంటే ఆ కొత్తడు అంటే ఒక ఏ ఊరు పేరు లేని ఎక్కడో ఉన్నవాడు ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళని అంటే నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కృష్ణ, సోహన్ బాబు గారిని వీళ్ళందరినీ దాటుకుని తనకంటూ ఒక డైలాగ్ స్టైల్ని, తనకంటూ ఒక డ్యాన్స్ స్టైల్ని, తనకంటూ ఈ ఫైట్స్ స్టైల్ని తీసుకొచ్చి కష్టపడి నెంబర్ 1 మెగాస్టార్ అని సంపాదించుకోవటం అది మామూలు కాదు. అంటే నేను ఒక విషయం చెప్తున్నాను. నేను ఈ వేషాల కోసం తిరిగేటప్పుడు నాకు అన్నీ ఉండి కూడా దానికి ఒక పదం ఉంది. ఆ పదాన్ని ఎవరో ఊహించారు. వేషాల కోసం తిరిగేటప్పుడు చిన్నప్పుడు తాగిన తల్లిపాలు బయటకు వచ్చేవి ఆ కష్టానికి. అలాగే చిరంజీవికి ఎన్నిసార్లు వచ్చాయో నాకు తెలియదు, కానీ
అంత కష్టపడి ఇప్పుడు కష్టం అయిన తర్వాత పేరు వచ్చి ఇన్నొచ్చి డబ్బులు వచ్చిన తర్వాత ఆ కష్టాన్ని మర్చిపోతాం, కానీ అంత కష్టపడితేనే కానీ ఇంత ఎత్తుకి ఎదగలేదు. అందుచేత చిరంజీవి గారు ఆయన కష్టము, ఆయన ఇది, ఆయన వీళ్ళందరి అంటే ఇప్పుడు ఎలా ఎందుకు ఒరవడి అని అంటే రామారావు గారికి ఇది ఉంది, నాగేశ్వరరావు గారికి ఇది ఉంది, కృష్ణకి ఇది ఉంది, సోహన్ బాబుకి ఇది ఉంది. ఈ ఒక్కొక్కరికి స్టైల్కి ఆడియన్స్ అలవాటు పడిపోయారు. మరి అందులోంచి మనం రావాలంటే ఏదో ఒకటి ఉండాలి. చూడు నువ్వు ఎక్కువ మాట్లాడేవాడు అంటే అప్పుడు అమ్మ అది కొత్త రకం కొత్తదనం ఇచ్చింది కాబట్టి. అలాగే ఫైట్లు కానీ ఇప్పుడు నాగేశ్వరరావు గారు డ్యాన్సులు చేస్తూ ఉంటే లేడీస్ హీరోయిన్ చేయలేకపోయేవారు, అంత ఇదిగా ఉండేది అప్పుడు పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి. ఆయన అటువంటి ఆయన అధిగమించి వెళ్ళటం అంటే మరి ఈయన నరాలు ఇచ్చేసుకుని మరి అంటే నాగేశ్వరరావు గారే అన్నారని విన్నాను నేను. ఎప్పుడంటే నేను మెకానికల్ అది చేసినప్పుడు ఇప్పుడు అసలు చిరంజీవికి ఒంట్లో ఎముకలు లేవయ్యా. అలాగే ఏంటంటే అంత కష్టపడి పైకి వచ్చాడు కాబట్టి మెగాస్టార్ ఇప్పుడు మామూలుగా అనుకోవడం అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు తర్వాత వచ్చిన తరం ఉంది, చిరంజీవి గారితో వచ్చిన తరం ఉంది, కానీ మరి ఎవరిని మెగాస్టార్ అనలేదే. ఎందుకు మెగాస్టార్ అని తెచ్చుకోవడం? అది ఇప్పుడు మనం ప్రతి మనిషి మెట్లు ఎక్కడానికి 10 మెట్లు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క మెట్లు ఎక్కేటప్పుడు ఆనందం ఉంటుంది. 10 మెట్లు ఎక్కేసిన తర్వాత 10వ మెట్లని అలా కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటున్నటువంటి చిరంజీవి ఆయన. అంచేత ఆయన్ని వేలెత్తి చూపే అర్హత ఎవరికి లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ నాకేంటంటే నాకు ఆటోమేటిక్గా మేము కూలీ నెంబర్ 1 అని సినిమా చేస్తున్నప్పుడు రాఘవేంద్రరావు గారు డైరెక్టర్, మన వెంకటేష్ బాబు హీరో. అప్పుడు నాయుడు గారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. తర్వాత నాయుడు గారు, గోపాల్ గారు, బి గోపాల్ అందరూ ఆల్ డైరెక్టర్స్. తమిళ్లో మన ఈయన ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇలా అందరూ చేసేవారు. అయితే రాఘవేంద్రరావు గారితో ఫస్ట్ టైం చేస్తుంటే ఇక్కడ మన అపోలో హాస్పిటల్ వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది, అక్కడ షూట్ జరుగుతుంది. అప్పుడు నేను అడిగాను సార్ నెక్స్ట్ చిరంజీవి గారి సినిమా ఉంటుంది కదా, నాకు వేషం ఉంది సార్ అంటే ఇస్తాను రా. నన్ను బాగా మెచ్చుకున్నాడు. హైదరాబాద్లో ఈడు సూపర్ ఆర్టిస్ట్ అని. అప్పుడు మెచ్చుకున్నప్పుడు రాఘవేంద్రరావు గారు చాలా గొప్ప వ్యక్తి. ఆ మాట ప్రకారంగానే ఫస్ట్ టైము నేను బెంగళూరు ఫ్లైట్ ఎక్కాను. ఇక్కడ కొంత జరిగింది. కోట శ్రీనివాసం ఇక్కడ మన ఆవిడ హీరోయిన్ పేరేం పేరు, గరాన మొగుడు నగ్మ, తర్వాత వాణి విశ్వనాథ్ తోటి సీన్లు అయినాయి. ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఓసూర్ అనే ఉంది టీబీఎస్ కంపెనీ, అక్కడ ఫస్ట్ ఫ్లైట్. అప్పుడు నేను మాలో ఉన్నాం, ఫస్ట్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళటం. అప్పుడు చిరంజీవి మీరు బాగా చేస్తున్నారు, నేనే ఎగ్జాంపుల్ మీకు, కష్టపడి చేస్తే కంపల్సరీగా మీకు ఇది వస్తుంది అని. కానీ ఇక్కడ ఏంటంటే కోట శ్రీనివాసం అన్నట్టు ఏంటంటే మనం ఎంత టాలెంట్ ఉన్నా గులించేంత ఎల్యూసీకే కూడా ఫేవర్ చేయదు. అలాగన్నీ చేసే కష్టానికి దేవుడు ఎప్పుడూ ఇస్తాడు అదృష్టం. సో మీకు ఎలా అనిపించింది సార్ ఘరానా మొగుడులో స్క్రీన్ షేర్ చేసుకోవడము? అంటే ఆపర్చునిటీ రావడం వేరు, దాన్ని కాపాడుకోవడం వేరు అని ఇప్పుడు అన్నట్టు మీరు అది ఎలా ఆయన నేను అంత బాగా చేస్తామంటే చూడు నువ్వు బాగా చేస్తున్నావు, ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తాను, నాకు అదేంటి నేనే ఎగ్జాంపుల్, కష్టపడిన ప్రతి వాడికి ఇది వస్తుంది అని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం అది గొప్ప విషయం కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక బిడ్డకి ఒక తండ్రి ఎంకరేజ్మెంట్ ఇస్తేనే వాడు ఇదవుతాడు, లేదంటే ఇది లేదు. పర్టికులర్గా ఇండస్ట్రీలో ఏంటంటే ఇప్పుడు ఆ పక్క ఆర్టిస్టు, ఆ హీరో లేకపోతే ఏళ్ళు అలా ఎంకరేజ్ చేయకపోతే వీ కెనాట్ కమ్ అప్. ఇప్పుడు నాగేశ్వరరావు గారు నన్ను ఆ రోజు అలా చేయకపోతే నేను ఏమైపోతున్నాను కదా. ఎంకరేజ్మెంట్ మస్ట్ అంటారు. ఎస్, ఎంకరేజ్మెంట్. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మీరు కొత్త, నేను కొత్త అండి, మీ దగ్గర మాట్లాడాలని ఏదైనా కొంచెం బెరుగ్గా ఉంటుంది. నేను ఎంత పెద్ద ఇదైనది ఆ క్లోజ్నెస్ వాళ్ళు ఇచ్చే దీనికి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ క్లోజ్నెస్ ఏర్పడితే టక్కున ఎక్స్ప్రెషన్ కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అప్పట్లో ఆ సినిమాలో వచ్చిన బంగారు కోడిపెట్ట సాంగ్ మళ్ళీ మగధీర సినిమాలో కూడా రీమేక్ చేశారు. అంటే ఆ సాంగ్కి ఎంత క్రేజ్ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు సార్. అప్పుడు ఆ సాంగ్కి ఉన్న క్రేజ్ అప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు సార్ దాన్ని? అప్పుడు మేము సూపర్. అప్పుడు ఏంటంటే క్లైమాక్స్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. ఓకే, అన్నపూర్ణలో జరుగుతుంటే
సాంగ్ వచ్చింది వెళ్ళి చూద్దాం రండి అన్నట్టు వెళ్ళాం అన్నమాట. వాడు ఈ అమ్మ ఏంట్రా బాబు ఇదని అనుకున్నాం సాంగ్. ఆ తర్వాత అప్పుడు ఏంటంటే క్యాసెట్లు ఈ వీడియో ఇవి ఉంటాయి, ఆ టేపు క్యాసెట్లు అన్నమాట. ఇది టేప్ రికార్డులో పెట్టుకుని చేసి అదంటే నాకు 3 4 ఇచ్చిన మోహన్ అని మేనేజర్ ఉన్నాడు కదా, అయితే నేను ఇంటికి పట్టుకెళ్ళాను. మా అబ్బాయి ఎంత అప్పుడు చిన్నవాడు, వాడు చిన్నప్పటి నుంచే డ్యాన్సర్ అనమాట. వాడు ఏం చేశాడంటే ఓ రోజు నేను ఇంటికి వెళ్తే తలుపు వేసుకుని డ్యాన్స్ చేస్తాడు. డ్యాన్స్ చేస్తుంటే మా కిటికీ తలుపులు వేసిన మధ్యలో ఎంత చూస్తే ఇంకా సినిమా రాలేదు, రిలీజ్ అవ్వలేదు, సేమ్ అలాగే చేస్తున్నాడు. సేమ్ అవి ఎలా వస్తుంది ఇలాగని, ఇదే మా కష్టం కదా. ఒడి అమ్మ అనుకున్నా చదువు పాడైపోతుంది, దండం పడతాను జాత ఇచ్చేసాం. తర్వాత ఇప్పుడు ఇరుగా చేస్తాను. కానీ అందుచేత ఏంటంటే ఆ డ్యాన్సు లేకపోతే అది ఒకటి, ఇంకొక సినిమాలో ఇలా ఉండి ఇది వీణద కాకుండా ఇంకోటి ఇలా మొత్తం అందుకే నాగేశ్వరరావు గారు ఎమికలు అతనికి అయ్యి బాబా అవన్నీ మనం అంత గుర్తు చేసాడు కాబట్టి వీళ్ళందరినీ నెట్టుకుని మెగాస్టార్ అయ్యాడు, లేకపోతే కష్టం కదా. అవును. సో ఇంకా ఈ గరానా మొగుడు సినిమా సంక్రాంతి పండగకి మీరు కాకినాడలో నేనేంటంటే ఇంక మరి మన వేషం ఇది ఇలా ఉంది, ఇంకోటి ఎక్కువ మంది ఇది కదా మా కాకినాడ. దీన్ని చెప్పాను కదా, కాకినాడకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సినిమా వీధి అని ఉంటుంది థియేటర్. కాకినాడ పద్మప్రియ అవతల అక్కడ ఆ థియేటర్లో రిలీజ్ 9వ తారీఖు. 9వ తారీఖు అయితే సరే అనేసి అందరు జనాలు మామూలు కాదు కదా. మా మార్నింగ్ షోకి వెళ్ళి కూర్చుని చూస్తుంటే అది ఆ థ్రిల్ అనుభవిస్తేనే తెలుస్తుంది. నాకు కళ్ళని నీళ్ళు వస్తాయి. ఎందుకంటే అక్కడ మా ఊర్లో ఇది రావుగోపాలరావు గారి ఊరు ఉందా, అక్కడ చీడిగాని అంటారు. అటు నుంచి చాలామంది వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు ఈ ఎర్ర ప్యాంటు పచ్చ చొక్కాయి షూ ఉండదు టక్ చేసుకుని వచ్చి ఈ సీటు మీద అలా కూర్చుని చిరంజీవి ఒక ఫైట్ ఉంటుంది, ఆడు ముందు 4 దెబ్బలు పడుతుంటాడు. ఈడు ఎలా అంటాడు తెలుసా, ఈడు ఇక్కడ కామెంట్ అయ్యి బాబు ఏంటా సూత్రం ఏంటండి ఇంకానే ఇన్ని దెబ్బలు వెయ్యే అలా ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఈయన ఫైట్ చేస్తాడు, అది మరి చూపించినది. మళ్ళీ పాట వచ్చింది నాకు, ఈ అమ్మాయి నిలబడతామేంటారు బాబు, సీట్ల మీద ఎలా నిలబడతాం మేము ఇలాగ. చాలా ఆ సిట్యుయేషన్లో వాళ్ళ మధ్యలో మన సినిమా చూస్తే కొంతమంది అంటే ఫస్ట్ వెళ్తే వీళ్ళ ఫేవరెట్లు చూడండి ఎవరు అంటారు, కానీ ఆ ఎంజాయ్మెంట్ వేరు. సూపర్. సో అంటే మీకు కూడా చాలా సీన్స్ ఉన్నాయి సార్ అందులో. నగ్మ గారు లోపలికి పిలిచి ఆ సిచ్యువేషన్ గురించి ఏం చెప్తారు సార్? అది ఆ సిచ్యువేషన్ నాకు పెద్ద ఇదేమనిపించదు, మామూలుగానే చేశాను నేను. ఇక్కడ ఉంది కదా అయ్యి బాబోయ్ రావే అనేసివా, ఈడెవడండి బాబు పిల్లలు రావాలి అయ్యో మళ్ళీ రావే అనేసివా అని. అది బాగా క్లిక్ అయింది, నాకు మంచి రికగ్నిషన్ తీసుకొచ్చింది. అంటే దీని తర్వాత సార్ మీ రెమ్యూనరేషన్ ఏమైనా పెరిగిందా ఈ సినిమా తర్వాత? వయసు పెరిగింది కానీ అది పెరగలేదు. ఎందుకంటే అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చేవాళ్ళు ఇది అడుగుతున్నారు. సో వాళ్ళ అదృష్టం అది, మాకు పెరగలేదు. అందులో నాకేంటండి మీరేంటి గౌతమ్ గారు అని అలాగే ఎన్నో ఉన్నాయి. కానీ అంటే నాకు కూడా మా ఆవిడ మేమేంటంటే దానం తప్ప దాయటం లేదు మాకు. అదే తల్లిదండ్రుల బ్లడ్లోంచి వచ్చింది. అబ్బాయి సినిమా చేయటం ఇక ఏంటంటే ఇంకా విషయం ఏంటంటే ఇంకో విషయం చెప్పాలి. చిరంజీవి గారి బర్త్డే అప్పుడు మళ్ళీ వాళ్ళ అబ్బాయి గురించి చెప్తున్నారు ఏంటి అని అంటే చెప్తాను. నేను ఇప్పుడు మా అబ్బాయి గురించి ఎలా చెప్తలేదా, రామ్ చరణ్ అనే వ్యక్తి ఏంటంటే చాలా సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి. అతనికి ఎంతున్నా ఏమున్నా అంత సంస్కారవంతుడు ప్రపంచంలో ఎక్కడ లేడు. నేను ఎవరిని చూడలేదు. రెండోది ఏంటంటే మీ వయసు ఎంతో తెలియదు కానీ మీరు ఎంతమంది హీరోయిన్లను చూస్తుంటారు కదా, సినిమా హిట్ అయితే రెచ్చిపోయి, సినిమా హిట్ కాకపోతే ఫీల్ అయిపోయి అలా ఎక్కడ అసలు ఫేస్లో కనపడదు అతను. దాంట్లో నార్మల్గా ఉంటాడు. అది పూర్వజన్మ సుకృతం, చాలా అదృష్టం. మరి రామ్ చరణ్ గారి సినిమాలో మిమ్మల్ని చూడొచ్చా నెక్స్ట్? మొన్న చేసాం కదా గేమ్ చేంజర్లో కానిస్టేబుల్ చేశాను. గేమ్ చేంజర్ కాకుండా ఇంకోటి కూడా సీన్ వైట్ల గారు చేసిన దాంట్లో కూడా బ్రూస్లీ దాంట్లో చేశాను, దీంట్లో చేశాను. చేయాలని ఉంది నాకు. ఎందుకంటే అది
సో కంపల్సరీ మిమ్మల్ని కూడా నెక్స్ట్ వచ్చే సినిమాల్లో చూడాలనుకుంటారు. ఎందుకంటే సార్ ఆ సినిమాల్లో మీరు పండించిన కామెడీ కావచ్చు, ఆ టైమింగ్ కావచ్చు, లిటరల్లీ మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తే ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు డైలాగ్ చెప్తుంటేనే అబ్బా నిజంగా స్క్రీన్ మీద చూసినట్టే అనిపిస్తుంది మాకు. అలా అంటే మళ్ళీ అలా చూడాలనుకుంటున్నాం మేము. అదే అలా చూడాలంటే వేషాలు ఇవ్వాలి. ఇప్పుడు చిన్న సినిమాలు లేవు, పెద్ద సినిమాలే. ఇప్పుడు చిన్న సినిమాలు అంటే ఇంకా ఎక్కువ మంది బతుకుతారు, ఎక్కువ మంది ఆర్టిస్టులకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిన్న సినిమాలు సంవత్సరానికి 3 తీస్తారు. ఇప్పుడు మీరు 3, ఆయన 3, ఈయన 3, నేను 3 అలా తీస్తే బోళ్ళంతమంది పని కదా. పెద్ద సినిమా అంటే ఇది. అందులో మా రోజుల్లో ఏంటంటే రియల్ ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఒక సినిమా అంటే 50 రోజులు 100 రోజులు. ఇప్పుడు 3 రోజులు ఆడితే బోడంది ఇది. అప్పుడు చిన్న సినిమాలకి ఏంటంటే ఇది బాగుంది అని మౌత్ టాక్ వచ్చే లోపల ఈ సినిమా టికెట్లు తగ్గట్లేదనేసి తీసి పారేస్తున్నారు. అది అది బ్యాడ్ అయిపోయింది. దాని గురించి ఏదైనా చెయ్యాలి. తర్వాత మళ్ళీ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో అసలు ఆ క్యారెక్టర్ మళ్ళీ ఎలా వచ్చింది సార్? అంటే మళ్ళీ చిరంజీవి గారితో మళ్ళీ స్క్రీన్ షేర్ అది మన జయంతి పరంజీవి డైరెక్టర్ ఉన్నారు కదా, దానికి పిలిచారు ఆయన. అయితే అదేంటంటే మా ఊర్లో అలా మాట్లాడతారు. ఇదేంటంటే ఇప్పుడు యాక్చువల్గా అక్కడ తిరుగుతాం, రే అందరూ వస్తారంటే జాగ్రత్త, అందరూ ఇచ్చేయండి ఇది అని అంటూ ఉంటాం. అనేసిన తర్వాత వీళ్ళు అందరూ ఇంకోరా, నేనేమో నా వాళ్ళు వచ్చేస్తారు రెడీ అయిపోండి అని చెప్పేసి ఎవరికాడు నేను కాళ్ళు ఏంటంటే నేను కుర్చీలో కూర్చుంటాను. కూర్చుంటే నాన్న చేరాని ఇంకా తగ్గలేదు అని అంటే చిరంజీవి వాడికి ఏదో ఇది అని జబ్బు పేరు చెప్తే అయిన తర్వాత ఈ లోపల ఆయన పంచిది ఇదైతే ఆయన పడిపోతుంటే నేను టప్పలు లేచిపోయి అంటారు. అంటే చూస్తాడు అయ్యి బాబాయ్ నా కాళ్ళు వచ్చాయి, నేను చెట్లు ఎక్కుతాను పుట్లకి వెళ్తాను అంటే వీడు గొప్పలు వచ్చి చికిత్స తగ్గించడం రే వీడికి 2 ట్రీట్మెంట్ పంపిస్తారు, కాలు పేరు బాబాయ్ ఆకూడదు. అది ఏంటంటే ఆ టైమింగ్, అది ఆ డైలాగ్ టైమింగ్. అది అప్పుడు హీరోలు అంటే ఇంకో డైలాగ్ ఇస్తారు తప్ప డైరెక్టర్ గారు మనకి ఇవన్నీ చెప్పరు కదా. ఆయన కానీ శ్రీను వైట్ల గారు కానీ అనిల్ రావిపూడి కానీ మన హరీష్ శంకర్ గారు కానీ ఆ సినిమాలు అన్నీ వీళ్ళ యంగ్. అదే నా అదృష్టం ఏంటంటే అంటే నేను ఇంకా కొంచెం యంగ్గా ఉన్నాను కదా, అందుకని యంగ్ డైరెక్టర్స్ అందరూ నాకు అవకాశం ఇచ్చి వాళ్ళందరికీ నిజంగా వారి పాదాలు పొందాలి. ఎందుకంటే నన్ను గుర్తుపెట్టుకుంటున్నా మా ఏజ్ వాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు కానీ నాకు అందరూ నా టైమింగ్ అది అంటే నేను కూడా అలా కాపాడుకుంటూ వచ్చాను. అది అంతా భగవంతుడు అందరు మీ అందరి అంటే ప్రేక్షకులు ఇంకా కావాలనుకోవటం అది నా అదృష్టం. సార్ మీ ఇంట్లో చేపల కూర బాగా ఫేమస్ అంటే కదా సార్? మా మిస్సెస్ ఒకసారి అంటే చిరంజీవి గారే శంకర్ దాదా ఎంబీబీఎస్ మన రామానాయుడు స్టూడియో అక్కడ ఉంది కదా, అక్కడ జరుగుతుంది. మన శ్రీకాంత్ వాళ్ళందరూ అన్నయ్య ఎంతో చేపలు అంటే మా పాప తీసుకొచ్చింది, పెద్ద చడ్డీతో తీసుకొచ్చింది అనమాట. చిరంజీవి గారు అప్పుడు ఇది డైట్లో ఉన్నాం అన్నారు. వీళ్ళు వచ్చి అక్కడ మేము అందరం కూర్చున్నాం అక్కడ వేసి, అప్పుడు ఆ రోజుల్లో అలా ఉండేది. అది అలా తీసి ఈడప్పటికి చిరంజీవి గారు అంటే వెళ్తే ఏంటి చేపల కూర, నేను డైట్లో ఉన్నాను కానీ తినేస్తానని అందువల్ల మా మిస్సెస్ బాగుంటుంది. అలాగే అంటే అందరూ మా ఇంట్లో అందరూ ఇదిగా చాలామంది ఆర్టిస్టులు అందరూ నన్ను సొంత మనుషులో చూసుకుంటారు. నేను కూడా అలాగే నేను అంతమందిని నేను ఆస్తి సంపాదించలేదు కానీ అంతమందిని సంపాదించుకున్నాను. సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్? నా ఫేవరెట్ ఫుడ్ పీతలు, రొయ్యలు, తర్వాత ఈ వంజనం సందు మామూలుగా కానీ చిన్న నెత్తళ్ళు అని ఉంటాయి, ఆ ఎగురు ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. తర్వాత ఎండు రొయ్యలు, కోడిగుడ్లు, ఉప్పు చేప, పప్పు చారు. తర్వాత ఏంటంటే దీంట్లో గోంగూర, ఎండు రొయ్యలు కూడా బాగానే ఉంటుంది. ఇలా అవి మామూలుగా ఉండదు, నేను అంటే ఊరి నుంచి తెప్పించుకుంటాము వస్తుండే బాగుంటుంది. అందరివాడు సినిమా గురించి కూడా మాట్లాడుకోవాలి. సో సార్ ఫస్ట్ ఆ సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి ఒక డైలాగ్ అందులోది మా కోసం ఏదండి? ఏదైనా గుర్తులేదండి నాకు. అందరివాడు సినిమా షూటింగ్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది, అట్లాగే మీరు అందులో ఏ క్యారెక్టర్ చేశారు, ఎట్లా మీకు? అది వాటర్ ట్యాంక్ ఒకటిది. నాకు శ్రీను వైట్ల గారు చెప్పాను కదా, అందరూ నన్ను ఎంకరేజ్ చేసి డైరెక్టర్లే వాళ్ళు నాకు వేషం చిరంజీవి గారి వేషం అవటం అది సెంటిమెంట్గా కూడా బాగుంటుంది నాకు. ఫస్ట్ వేషం అవటం ఆ వాటర్ ట్యాంక్ గురించి ఏమంటే ఎత్తాడేటి వాళ్ళు ఇవ్వం. ఇప్పుడు మామూలుగా అవే నడుస్తున్నాయి కదా మున్సిపల్ దీంట్లో వాటర్ ట్యాంక్ బుక్ చేసుకుని మళ్ళీ అది
అదేమో క్యూలో వచ్చి లైన్లో ఉండి ఇదే లేదంటే వాటర్ లేదని చెప్పేస్తాడు. ఇంకా ఆడే మోనార్క్ లాగా దాని మీద ఉంటుంది సీన్. బాగుంటుంది ఆ సీన్. అది తర్వాత మెకానిక్ అల్లుడు ఒకటి ఉంటుంది. సాంబారు విజయశాంతి గారిని చిరంజీవి గారిని పోటాపడి సాంబార్ అయితే నా మీద పడుతుంది. బాగుంటుంది అది కూడా. అన్ని క్యారెక్టర్స్ బాగుంటాయి. ఓకే. సో చిరంజీవి గారి గురించి ఇంకా మాట్లాడుకోవాలంటే సార్, సెట్ లో ఎలా ఉండేవారు? అంటే డైలాగ్ చెప్పేటప్పుడు కావచ్చు, అందరం ఇంప్రూవైజ్ చేసి అనుకుంటాం. కానీ నాకు ఆయన దగ్గర ఉన్న అంటే నేను అనుభవించినటువంటి ఇది ఆయన ఎంత ఇదేంటంటే మేము పద్మాలయ నుంచి నేను అనంత కిందకి మా కారులో వెళ్తానంటే చిరంజీవి గారు పైన ఉన్నారు. హలో బాబు గౌతరాజు గారు, అనంత్ ఈరోజు మా పుట్టినరోజు తెలుసు కదా బాబు, కేశవ గారు రండి బాబు అని. అంటే ఆయన అందరూ కావాలనుకునే మనిషి. రెండోది ఇంకోటి ఏంటంటే ఎవరు శ్రీకాంత్ వాళ్ళ బర్త్డేలైనా మనం ఎక్కడో అది గ్రీన్లాండ్ అట్లా జరిగినప్పుడు చిరంజీవి గారు రావడం అందరిని చాలా అంటే ఇంట్లో మెంబర్స్ లాగా చాలా ఆప్యాయతగా ఉండేది. అప్పుడు చాలా చాలా ఇదిగా ఉండేది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి పుట్టి కష్టపడి వృద్ధి చెంది డబ్బులు సంపాదించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నప్పుడు అతను 10 మందికి ఉపయోగపడే మానవత్వాన్ని పెంచుకునే మనిషి చిరంజీవి. ఎందుకంటే నేను చూశాను, మన పొన్నాంబలం అని విలన్ ఉండేవాడు, అతనికి ఏదో ఇదైతే చిరంజీవి గారే ఇది చేశారు. అలాగే రాధిక గారి హస్బెండ్ కూడా చాలా అప్పుల్లో పాలైపోతే ఇది చేశాడు. అలాగని చెప్పి నేను అప్పుల్లో పాలైపోయి నాకేమని కాదు, అది చెప్తున్నాను. అంచేత దాతృత్వం అది మానవత్వం. ఆ మానవత్వం ఉన్నటువంటి ఇప్పుడు అందరూ డబ్బులు సంపాదిస్తారు కానీ అందరికీ మనసు ఉండదు కదా. ఆ మనసు ఉండే మనిషి కాబట్టి ఇప్పుడు ఏదో చిరంజీవి గురించి గొప్పగా ఉన్నది చెప్తున్నాను నేను. వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఐఎమ్ టెల్లింగ్. అంతే తప్ప ఏదో ఇది పెట్టుకుని లేదా నాకు ఏది ఇదేని కాదు. నాకు ఇంకోటి కూడా నేను చెప్తున్నాను కదా, ఇష్టం లేదు అంటే రాజకీయానికి వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకనంటే అండి, రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత అంత వెలుగొందిన వ్యక్తిని ప్రతి ఓడు చీఫ్గా మాట్లాడతారు. తర్వాత మళ్ళీ చిరంజీవి గారు 150 సినిమా అయిన తర్వాత అవార్డులు రివార్డులు అన్నా అంటున్నారు. అది ఈ సమాజం. అందుకని నాకు బాధ వేసేది. తర్వాత మళ్ళీ మామూలు ఇది అనమాట. అందుకని నేను ఐ ఎక్స్పెక్టెడ్ దట్ అండ్ అగైన్ హీ ఎంటర్డ్. సో వెరీ హ్యాపీ. ఇప్పుడు చూడండి అదేంటి పద్మభూషణ్ కానీ ఇవన్నీ వచ్చాయి కదా, అది ఆనందం కదండి. ఏంటి చాలా టాప్. అందుకని వాళ్ళు ఇప్పుడు నాకు ఫస్ట్ చిరంజీవి గారిని ఎక్కడ చూసాను తెలుసా మీకు? తెలియదు సార్, అసలు షేర్ అడగలేదు నేను. ఎక్కడంటే మేము నాటకాలు వేసేవాళ్ళు కాకినాడలో. మావులయ్య గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఎమ్మెల్యే ఏడుకొండలు, స్వర్గం నరకం ఈ సినిమాలన్నీ దాసరి గారితో తీశారు. మా నాటకాలు వేసినప్పుడు మాకు రామాలయం శ్రీరామనవమికి పందిట్లో మేము నాటకాలు వేయించేవాళ్ళం. అక్కడ రామాలయం ఉంది మా దగ్గర కాకినాడలో పెద్ద మార్కెట్ దగ్గర. మేమంతా ఇచ్చేసి ఆయన సినిమా తీశాడు. ఆ తమిళ ఆర్టిస్టు హీరో అతను అల్లు రామలింగ గారు చాలా వేషాలు వేశారు అనమాట. అందులో పెద్ద వేషం చేశారు. ఒరే మనం ప్రివ్యూ చూడడానికి వెళ్దాం అనేసి మమ్మల్ని అందరినీ కాకినాడ నుంచి మెడ్రాస్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆ థియేటర్లో శోభన్ బాబు గారి ప్రివ్యూ థియేటర్ అది. ఆ థియేటర్లో వేశారు సినిమా. అప్పుడు చిరంజీవి గారు వచ్చారన్నమాట. వచ్చి అప్పుడు అల్లు రామలింగ గారు ఇప్పుడు ఇంకా మా కాబోయే అల్లుడు అని చూపించారన్నమాట. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇది అన్నగానే ఆ తర్వాత సినిమాలు వచ్చిన తర్వాత ఓహో ఆయన అని. అంటే అప్పుడు తర్వాత తెలిసింది మీకు? అంతవరకు ఇప్పుడు అప్పుడు సినిమాలు చేయలేదు. ఆయన ఏంటంటే పున్నమ్మ నాగు వచ్చింది అనుకుంటా. పున్నమ్మ నాగు వచ్చింది అప్పుడు. అది మా నరసింహరాజు గారిని ఇద్దరిది అది. ఓకే. సో సార్ ఇంకా ఆయన డైలాగ్స్ చెప్పేటప్పుడు కూడా అంటే చాలా మంది అంటే ఎవరైనా యాక్టర్స్ కొంచెం ఏదో ఒక చిన్న దగ్గర తడబడుతూ ఉంటారు. ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయడమో లేదంటే డైరెక్ట్ గా చెప్పేటప్పుడు ఏదో కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటది. సో చిరంజీవి గారు ఎలా డైలాగ్స్ చెప్పేవారు? ముందు ప్రిపేర్ అయ్యే వాళ్ళ లేదంటే అక్కడ అప్పటికప్పుడే డైలాగ్స్ చెప్పేవాళ్ళ? ఎలా ఉండేది? కాదంటే ఇప్పుడు ఏ ఆర్టిస్ట్ అయినా సరే సెంటిమెంట్ది సెపరేట్గా ఉండి అది ప్రిపేర్ అవుతారు. నలుగురితో ఉన్నప్పుడు కామెడీ కానీ ఇది కానీ నలుగురితో చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ మన ఇండస్ట్రీలో హీరోలు కామెడీ చేయడం చాలా తక్కువ. చిరంజీవి గారే స్టార్ట్ చేశారు అది.
హీరో హీరోయిజం చూసుకుంటూ వెళ్ళని చూసుకుంటూ కామెడీ ఇది. తర్వాత వెంకటేష్ బాబు కూడా చేస్తున్నాడు. కానీ అప్పుడు నిక్కర్చి ఓన్లీ హీరో అంటే ఫైట్లు, డ్యాన్స్లు, సీరియస్, అది ఆ హీరోయిన్తో సాంగ్స్. చిరంజీవి గారు అలా కాకుండా స్టార్టింగ్ నుంచి ఈ కామెడీ. ఇప్పుడు చూడండి ఘరానా మూవీలో మా అందరితో ఎంత కామెడీ ఉంటుంది, అక్కడ సీరియస్ ఉంటుంది. తర్వాత ఇది ఉంటుంది మామను, లేకపోతే ఆ సాంగ్ ఉంటుంది కదా నగ్మతో మందు కొట్టేసినది. తర్వాత మళ్ళీ బ్రహ్మానందం గారితో కానీ అంటే చాలా అది నవరస. ఇప్పుడు హీరో అంటే నవరసాలు పోషించే వ్యక్తి, అన్ని రసాలు పండించాలి. అందుకని చిరంజీవి. ఓకే సార్, మీరు చాలా మంది యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సో మీకు ఎవరితో చాలా కంఫర్టబుల్గా అనిపించింది? కంఫర్టబుల్గా అంటే నాకు అంటే హీరోలు అందరూ బాగానే ఇది ఉంటారు, కానీ నాకు బాగా తనికెళ్ళ భరణి గారు నేను బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ని. అంటే మంచి చెడు పంచుకుంటాం, అలాగే మనసు ఇచ్చి పుచ్చుకుంటాం. అది అంత మంచి. అంటే కష్టమైనప్పుడు మా అబ్బాయితో సినిమా తీసాను. నాకు నేనేమో చెప్పాను కదా, దానం తప్ప దయడం లేదు. ఎంతోమందికి హెల్ప్ చేశాను ఇండస్ట్రీలో. అలాగే నేనేమో చేశానని చెప్పుకోవాల్సిన పని కూడా లేదు. వాళ్ళు ఏదో నాకు చేస్తారని నేను చేయలేదు. ఇట్స్ మై డ్యూటీ. మా ఇంట్లో రోజుకి 25-30 మంది తినేవారు ఇక్కడ మ్యాసెప్టైన్ దగ్గర ఉన్నప్పుడు. హాస్పిటల్ పని మీద వచ్చేవాళ్ళు, తర్వాత హైదరాబాద్ చూడడానికి వచ్చేవాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రాళ్ళు, ఇందులో వేషాల కోసం ట్రై చేయడానికి వచ్చేవాళ్ళు, డైరెక్టర్ అవుదామని వచ్చేవాళ్ళు, రైటర్ అవుదామని వచ్చేవాళ్ళు. అందరూ హై లెవెల్లో ఉన్నారు అందరూ. మా అబ్బాయి సినిమా తీసాము, తీసినప్పుడు ఒక టీజర్ రిలీజ్ చేయడానికి రమ్మంటే కూడా రాలేదు. మాకు 3 కోట్ల లాస్ వచ్చింది. ఇంకా 1 కోటి రూపాయలు ఇంటి మీద ఉంది. ఇది చెప్పడం కాదు, చెప్తాను. ఇప్పుడు భరణి అంటే బ్రహ్మాండం కూడా ఇప్పుడు మా అబ్బాయి సినిమా తీసినప్పుడు మీ వాడు మంచి డ్యాన్సరు, ఫైట్లు అన్నీ వచ్చిండ్రా మీ వాడికి అని ధైర్యం చెప్పిదా బ్రహ్మాండం. ఆ రోజు సినిమా రిలీజ్ అయిన రోజుని ఎన్నిసార్లు ఫోన్ చేశాడు బ్రహ్మాండం గారు అని ఉంటుంది కదా తపన. అంటే నేను అనుకున్న కమెడియన్ కొడుకులు రారేమో అనుకున్నాను. ఏమోనండి, అది ఇప్పుడు ఇంతకుముందు ఎంత టాలెంట్ ఉన్నా గురించి గింజంత LUCK ఫేవర్ చేయలేదు. అందుకని అలాగా నాకు ఇది. తర్వాత ఆలీ కూడా ఆలీమి కూడా మా ఊరు రాజమండ్రి ఏదైనా కూడా వచ్చి చాలా ఇదిగా ఉంటాడు. మేము ఉంటాం. మిగతా అంటే డైరెక్టర్లు, ఈ యంగ్ స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా నన్ను అభిమానిస్తారు. అది నా అదృష్టం. ఇప్పుడు చిరంజీవి గారు నాతో క్లోజ్గా ఉండి అలా మాట్లాడి రావా ఇదేనా అన్నారంటే అది నా అదృష్టమే కదా. ఇప్పుడు నువ్వు ఒక స్టేజ్లో ఉండి నాతో పలకరించవలసిన పని నీకు లేదు, నన్ను ఇచ్చేవలసిన పని లేదు. అలాగే నేను నీ గురించి ఆలోచించవలసిన, నా కుటుంబం గురించి నాకు కానీ నీ గురించి ఆలోచించాను. అబ్బా ఇలా వచ్చాడు, ఇలా ఉండాలిరా బాబు అమ్మ ఇది అదరు అలాగ ఎందుకు ఉంటుందంటే అభిమానం అంతే. దాన్ని నువ్వేం చేసినా పోదు. అది అనుకుంటాడు ఆడ పైకి చెప్పి వ్యవహారాలు చేసేది నాకు తెలియదు. ఐ డోంట్ లైక్ దట్. సార్ ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఇప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు అంటే హైదరాబాద్ చూడడానికి వచ్చినా, లేదంటే చాలా మంది రైటర్ అవుదాము అట్లా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా హైట్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే లైక్ పేరు చెప్పండి. ఓకే, ఎందుకంటే నాకు పబ్లిసిటీ అవసరం లేదు. తెలిసి అండి మా సినిమా గురించి చేయజర. ఇప్పుడు మీరున్నారండి, మిమ్మల్ని నేను మా ఇంట్లో పెట్టుకుని మీ ఫుడ్ పెట్టి అన్నీ పెట్టి మీకోసం నేను తిరిగి వేషాల కోసం లేకపోతే మీ దానికోసం తిరిగి నా వేషాల కోసం నేను తిరగలే. నేను అది ఇంకా అన్నీ వేస్ట్లేండి అది అంతా. ఎందుకంటే మనం ఇలా ఇచ్చాం పలానా పేర్లు ఎందుకు వేస్ట్, వాళ్ళకి కృతజ్ఞత ఉండాలి. కానీ కృతజ్ఞత లేరు. అప్పుడు మన ఎందుకు అట. ఇప్పుడు వాళ్ళు ఉంటారని నేను రాలేదు. నేనంటే 10 మందికి నేను కష్టపడినప్పుడు ఎవడో నాకు హెల్ప్ చేయలేదు, 10 మందికి కష్టపడే వాళ్ళకి హెల్ప్ చేయలేని దృక్పథం అది. అది నా బ్లడ్లో కుక్కతో వంకర బుద్ధిని అది అంతైనా పోదు. అంతే. చాలా కాలంగా మీరు ఇండస్ట్రీకి దూరంగా ఉండడం సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు రీ ఎంట్రీ లాగానే అనుకోవచ్చు. ఇంకా గ్యాప్ లేదండి ఇప్పుడు. చాలా అంటే అంత బిజీగా ఉన్న టైం వేరు, ఇప్పుడు ఒక్కొక్క సినిమా చూడడం వేరు. సో అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా అనిపించిందా సార్, అరే ఎందుకు ఇలా అవుతుంది అని ఏమైనా అనుకున్నారా? ఇప్పుడు మనకు అసలు ఇది వస్తుందా అని అనుకోలేదు. నేను ఇంటర్మీడియట్ బోర్డులో జాబ్ చేసేవాడిని. జాబ్ చేస్తుంటే అప్పుడప్పుడు సెలవులు పెడుతుంటే కుదరట్లేదని చెప్పి రిజైన్ చేశాను కొంచెం బాగా ఇది ఉన్నప్పుడు. అలాగని చెప్పి నేను ఏం సంపాదించలేదు.
కానీ ఇది నాకు ఇష్టం, ఓకే. నాకు యాక్ట్ చేయడం నాకు ఇష్టం. ఇప్పుడు మా నాన్న కొట్టి చదువుకొట్టి స్టేజ్ నుంచి లాక్కొచ్చినా సరే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. ఎలా ఉండాలి, గ్యాప్ వచ్చిందంటే ఓహో రాలేదు మనకేదో ఉంది, వస్తారు రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది అనే దీంతో మనం వెయిట్ చేయడం తప్ప దాంతో కుంగిపోతే ఆరోగ్యం పాడైపోద్ది. అప్పుడు ఎవడెవడు ఇండస్ట్రీలో. ఇప్పుడు మీకు చూసారా, నేను మీరు చూసే ఉంటారు, నేను ఎవరి పోయినా నేను ఇండస్ట్రీ చిత్తి అయ్యే వరకు ఉంటాను. ఎందుకు ఉంటాను అంటే వాళ్ళ ఇది కష్టం. ఇప్పుడు ఎవడన్నా ఏమన్నా పట్టుకెళ్తున్నానో చెప్పండి. కొంతమందికి ఆ యాక్టర్లకి కొంతమందికి చితి కోసం కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నారు, చితి అందించుకుని డబ్బులు లేని పరిస్థితులు, అంత బాగా బతికి కూడా. అది మరి ఎందుకో నటరాజు శాపం ఏంటో తెలియదు. అంటే జాగ్రత్త పడిన ఇప్పుడు మెడ్రాస్ ఉన్నప్పుడు చాలామంది జాగ్రత్త పడేవాళ్ళు కాదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత అందరూ జాగ్రత్త పడ్డారు, ఇది ఉండి కొంచెం ఇది పడ్డారు. కానీ ఏదేమైనప్పటికీ అలాట పలికే రాత అంతే. సార్ అయితే మీ కొడుకు సినిమా తీశారు, ఆ తర్వాత మీరు అంటే సొంత డబ్బులతోనే అంటే ఎందుకు చేయాలనిపించింది? వేరే డైరెక్టర్స్ ని అప్రోచ్ అవ్వడం అలా ఎందుకు అనుకోలేదు? కాదు, ఇంతమందిని చూసిన తర్వాత సొంత డబ్బులు, అసలు డబ్బులు ఉంటాయి కదా మన దగ్గర చేయడానికి. సొంత డబ్బులు ఏమి లేవు మనకి. ఎలా ఉన్నాడు, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అమెరికాలో. మా అబ్బాయి 2-3 సినిమాలు చేసిన తర్వాత లక్ష్మీదేవి సమర్పించిన ఏడే చూడండి అనే సినిమా చేసిన తర్వాత డ్యాన్స్లు ఫైట్లు బాగా చేస్తాడు. నేను ఒక 1.5 crore పెట్టి సినిమా తీద్దాము, నేను ఏదైనా చిన్న కథ ఉంటే చూడండి నేను డబ్బులు పంపిస్తాను మా ఫ్రెండ్. సరే పంపిస్తాడు కదా అని ఒక కొత్త కుర్రోడు కథ బాగుండి నచ్చి ఆ కథ మళ్ళీ మా భరణి అన్నకి వినిపించి మన తర్వాత కృష్ణ భగవాన్ వాళ్ళకి వినిపించాను. వాళ్ళ రైటర్స్ ఇది కదా, చాలా బాగుంది, ఇటు చెప్పినట్లే కథ తీస్తే హిట్ అవుతుంది అది అన్నారు. సరే అది పెట్టి మేము అది సినిమా పేరు కృష్ణారావు సూపర్ మార్కెట్, అమెజాన్ ప్రైమ్లో ఉంది. మరి పంపిస్తాడు కదా అని నేను చేసిన తప్పు ఏంటంటే ముందు అడ్వాన్స్ పంపించిపోయాను అనాలి కదా అనుకున్నా. ఫ్రెండ్ కదా అని నమ్మకంతో మేము ఇక్కడ మోర్ కానీ స్పెన్సర్స్ ఇవన్నీ 2 లక్షలు ఇమ్మన్నారు. అది కాదని మేము కాకినాడ వెళ్ళి మా చౌదరి గారు ఎస్ఎన్ఎంటి చౌదరి గారి సూపర్ మార్కెట్ ఉంటే అడిగితే అబ్బాయి దగ్గర చేసుకున్నాను. అక్కడ 11 రోజులు చేసిన తర్వాత వీడి ఫోన్ 2019లో అది ఫ్లారిడాలో సైక్లోన్ వచ్చింది. వీడు ఫోన్ చేసి నాకు ఐఎమ్ వెరీ సారీ రా, నేను ఇక్కడ సైక్లోన్ వచ్చింది, నా ఐటీ కంపెనీ లాస్ వచ్చింది అన్నాడు. అప్పుడు ఎలా ఉంటుంది, నేను గుండె అయిపోయినా పని అయింది. ఇంక నేను ఏం చేయను, వాడి దగ్గర కనీసం అడ్వాన్స్ తీసుకోలేదు. ఆల్రెడీ మేము ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర 10 పెట్టి చేశాను ఇక్కడ. అప్పుడు ఎలాగప్పుడు అవన్నీ పోనీ ఇక్కడ ఆపేసి వెళ్ళిపోదామని అనుకుంటే ఆ గౌతమరాజు గారి కొడుకుని పెట్టి సినిమా చేస్తే ఆడదే ఆగిపోతుంది, ఇంక బయట అని ఇక్కడ అలాగే ప్రచారం చేస్తారు. ఏంటని అనుకుంటే నాకు చాలా స్నేహితుడు ఆయన, నిజంగా జన్మలో మర్చిపోయాను. విక్టరీ బజార్స్ ఉన్నాయని, విక్టరీ వెంకటరెడ్డి గారని, ఆయనకి ఎలా తీస్తుందో ఆయన ఇమీడియట్గా 5 lakhs పంపించి ముందు సినిమా అక్కడ ఎంతవరకు ఉందో అంత ఫినిష్ చేసి ఇచ్చేయండి అని చెప్పన్నారు. ఇప్పుడు వచ్చి ఆయనకి పైసా కూడా ఇవ్వలేదు. అయిన తర్వాత అప్పుడు మేము ఇంటికి వచ్చి నేను ఆలోచించి మా ఆవిడతో ఒక్కడే కొడుకు ఇది ఏం చేద్దాం మరి ఎలాగంటే, మరి అలా బ్యాడ్ వస్తుంది కాబట్టి ఒక పని చేద్దాం, ఇల్లు తాకట్టు పెట్టి చేద్దామంటే ఇల్లు ముందు తాకట్టు పెట్టాం. పూర్తి అయిపోయింది షూటింగ్, కానీ సాంగ్స్కి డబ్బులు కావాలి. మళ్ళీ మా ఫ్రెండ్స్ ఉంటే విజయనగరంలో ₹3 ఇంట్రెస్ట్ తీసుకుని 30 లక్షలు అయింది. అప్పుడు స్ట్రైక్ చేశారు. ఇప్పుడు ఎలా స్ట్రైక్ చేశారు. అసలు ప్యాకేజ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు స్ట్రైక్ ఇది వర్తించదు అక్కడ. కానీ వీళ్ళందరికీ నేను అప్పుడు మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ అందరికీ హెల్ప్ చేశాను. ఎందుకంటే ఇంటర్మీడియట్ బోర్డులో వర్క్ చేశాను కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. కానీ అందరూ అప్పుడు అలా ఒప్పుకోరు అని అప్పుడు మళ్ళీ ఒక 10 lakhs 15 lakhs అవ్వాల్సింది అప్పుడు ఉదిత్ వచ్చిన తర్వాత మళ్ళీ వైజాగ్ బాగా తయారు చేశారన్నమాట. అప్పుడు ఇల్లు అన్నమాట అక్కడ 30 lakhs అయింది సాంగ్స్కి. అలాగే చేస్తే థియేటర్లు ఎవరు కష్టపడి మానసిక క్షోభ తోటి ఇంత పైకి వచ్చిన వాళ్ళని ఒరే బాబు, ఇది ఒక మిత్రుడు అంత టాప్ లెవెల్లో ఉన్నవాడు, షూటింగ్ జరుగుతుంది అక్కడికి వెళ్ళి మా అబ్బాయి డైరెక్టర్ కాదు ఆయన కొంచెం హైప్ అవుద్దని వెళ్తే అతను వస్తాను పలానప్పుడు అని చెప్పి ఫోన్ నెంబర్ అది ఇచ్చి ఫోన్ చేస్తే ఎత్తడే. అప్పుడు నాకు తెలియలేదు, అప్పటికే 1 month లేట్ అయిపోయింది సినిమా. అప్పుడు నాకు తెలివి వచ్చేప్పుడు వేరే ఫోన్తో మాట్లాడితే వాళ్ళు పియ్య ఎత్తాడు. నన్ను ఏం చేయమంటారండి తర్వాత చూద్దాం అని అంటున్నాడు. అంటే అప్పుడు ఇదైపోయి కొన్ని థియేటర్లు రెంట్కి మనం ఇది కట్టి రిలీజ్ చేయటం, అలా రిలీజ్ చేసాం.
ఆంధ్రాలో అయితే వాళ్ళ పాపం ఇది వాళ్ళే కట్టి ఇది చేశారు. సో అలాగే ఇదైపోయింది. ఇప్పుడు ఇంకా నాకు ఇది ఉంది అంటే, బట్ ఏం చేస్తుంది మనకి. తర్వాత మళ్ళీ సినిమాలు ట్రై చేశారా సార్ మీ అబ్బాయి? చేస్తున్నాడు ఇప్పుడు. మొన్నే అదేంటి అదే సినిమా అమ్మ, అది చాలా మంచి సినిమా, చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. ఇప్పుడు వరాహ అని ఇంకోటేమో ఏదో ఏదో కుర్రోళ్ళని ఒక సినిమా వస్తుంది. ఇంకోటి వరాహ అని 5 లాంగ్వేజ్ సినిమా, తమిళ్ డైరెక్టర్, అది ఒకటి వస్తుంది. ఇంకా మరి ఇంకంతే. ఏదంటే ఇంజనీరింగ్ బీటెక్ అతను. నేను ఎందుకంటే మా నాన్నగారు నన్ను కూడా ఎందుకు నాటకాలు లేకుండా కొట్టేవారు ఏంటంటే, చదువు పాడైపోద్ది ఇది అని. మినిమమ్ అప్పుడు డిగ్రీ, ఇప్పుడు మినిమమ్ ప్రొఫెషనల్ కోర్స్ ఏదైనా ఉంటేనే దాన్ని విల్ గెట్ ది జాబ్ కదా. అందుకని మా వాడిని అలా చేశాను. సో అప్పుడు మాకు వచ్చిన అంటే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్, అప్పుడు చిరంజీవి గారు సినిమా చూడలేదు అని మీ అబ్బాయి కొంచెం ఫీల్ అయ్యారు అని చెప్పేసి ఉంది. నిజమేనా సార్? సినిమా చూడలేదా చిరంజీవి గారిని? ఇప్పుడు మేము ఎప్పుడు చెయ్యము. అప్పుడు ఆయన అక్కడ నేను ఇండియా వెళ్తే లేరు, అక్కడ అవుట్డోర్ షూటింగ్ ఏదో వెళ్ళారు. ఇప్పుడు అప్పటికే మేము రిలీజ్ 2019 రిలీజ్ చేసాం కదా. రిలీజ్ చేసిన 10 రోజులకు నెలకు ఇది కోవిడ్ వచ్చింది. అలా లేదు అంటే చిరంజీవి గారికి మరి సరే చెప్పలేదేమో వాళ్ళు ఎవరు సరిగ్గా, కానీ నేను ప్రొసీడ్ అయ్యాము ఎలాగని. ఎందుకంటే ఇవి రైటర్ ఎలా చేశాడు, కనీసం ఈయన ఇచ్చేస్తే బాగుండు. అప్పుడు ఆయన ఎవడెవడో తెలియని వాళ్ళందరికీ ఆయన వచ్చి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చి అన్నీ చేస్తాడు కదా. మాకు ఆఖరికి ఏంటంటే భరణి గారు, బ్రహ్మానందం గారు, ఇలాగ అందరం కొంతమంది వచ్చి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ వచ్చి ఇలా చేశారు. ఓకే. సో సార్ మూవీ అసోసియేషన్లో ఉన్నారు మీరు, అంటే కోవిడ్ టైంలో అప్పుడు కూడా చిరంజీవి గారు చారిటబుల్ ట్రస్ట్ నుంచి చాలా అందరికి హెల్ప్ చేశారు. సో మీరు కూడా చాలా హెల్ప్ చేశారు, అంటే ఆ పాత కాలంలో కావచ్చు ఇప్పుడైనా వచ్చి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు ఎలా ఉంది సార్? అప్పుడు మీకు ఎలా అనిపించింది చిరంజీవి గారు హెల్ప్ చేయడం కావచ్చు, అందరినీ ఆదుకోవడం కావచ్చు? చిరంజీవి గారు హెల్ప్ చేశారు కాబట్టి ఇప్పుడు మాకేం, ఇప్పుడు చెప్పాను కదా, నా బ్లడ్లో ఉన్నది ముందు నుంచి నాకు ఉన్నా లేకపోయినా చేయాలని. అప్పుడు ఏం చేశానంటే, నేను రాజమండ్రిలో, మాది ఈస్ట్ గోదావరి కాబట్టి రాజమండ్రిలో చాలామంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకేమో రికగ్నిషన్ లేదు. రాజమండ్రి, రామచంద్రపురం, యానం, పిఠాపురం, కాకినాడ ఇట్లో ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చాలా హీన స్థితిలో ఉన్నారు. అక్కడ ఏంటంటే వాళ్ళకి బియ్యం ఉంటాయి, వండుకొని ఏ కొబ్బరికాయ పచ్చడి చేసుకోవచ్చు, కానీ నూనెలు పప్పులు ఉండవు. అందుకని నేను మా ఫ్రెండ్స్ కలిసి ఇక్కడ ఎస్పీతో మాట్లాడి, మా కుర్రోడు కలికి అని ఉన్నాడు, అతన్ని పెట్టి, ఇంకో కారు డ్రైవర్ ఒక అతను ఉన్నాడు, వాళ్ళిద్దరిని పెట్టి పర్మిషన్ తీసుకుని ఈ కొండయ్య అని జూనియర్ ఆర్టిస్ట్ సప్లైర్ ఉన్నారు. కొండయ్య ఒకడను, ఇంకొకడేమో వెస్ట్ గోదావరి కుర్రాడు, వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరితో లిస్ట్ తయారు చేయించి వెరీ నీట్ ఎవరు అనేది ఇచ్చేసి, అప్పుడు నరేష్ గారిని కూడా నేను కొంత అమౌంట్ అనేది, ఆయన 10,000 అంతా ఇచ్చాడు. ఇసుకి వెరీ నీట్ వాళ్ళని ఈ ఊర్లన్నింటికి వెళ్ళి వాళ్ళందరికీ 500 చొప్పున ఇది పెట్టాను. ఎందుకనంటే ఎవరన్నా సరే దీన్ని చలించి ఇంకా ఏదన్నా చేస్తారని. అప్పుడు నాకేమైందంటే వైజాగ్ నుంచి ఫోన్ చేశాడు గణేష్ అని, డ్యాన్స్ అసోసియేషన్ కుర్రాడు. ఫోన్ చేసి, సార్ ఇలా చేశారు మాకు కూడా. బాబు నేనే ఎలాగమ్మా, మాకు అప్పటికే ఏంటి ఏమీ లేదు, కోవిడ్లో నేను అమెజాన్ ప్రైమ్కి ఇచ్చాను కాబట్టి సినిమాకి ఆ డబ్బులు వచ్చి అలా బతికోండి నేను. అప్పుడు ఎలాగా కాదు బాబు ఎలాగానంటే, అప్పుడు మా ఫ్రెండ్ శాషగిరి అని ఉన్నాడు అమెరికా, అతను పెడితే అతను నేను కలిపి ఇప్పుడు పల్సర్ బైక్ డాన్సర్ ఆవిడ పేరు, ఆ అమ్మాయి పేరు ఝాన్సీ అని ఉంది కదా, ఆవిడ ఉందని నాకు తెలియదు. సరే మేము హెల్ప్ చేసి ఒక నెలకు సరిపడా గ్రాస్ అంతా హెల్ప్ చేసిన తర్వాత మాకు విక్టరీ వెంకటరెడ్డి గారు అన్న చెప్పి ఉగాదికి సిఆర్సి కాటన్ క్లబ్ అని నాటకోత్సవాలు జరుగుతాయి. అక్కడ వీళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్కి వచ్చారు. వచ్చి మధ్యలో డ్యాన్స్ ఆఫ్ చేసి, గౌతమ్రాజు గారని ఆఫ్ చేసి, సార్ ఒకసారి స్టేజ్ మీద కానీ, సార్ మేము కష్టంలో ఉండి పిల్లలు 16 మంది పాలు లేక చిన్నపిల్లలు చచ్చిపోయారు. అప్పుడు అలానంటే అప్పుడు పిలిచి గౌతమ్రాజు గారు మాకు సాయం చేశారు ఇదని చెప్పింది. నాకు అంతవరకు తెలియదు. ఆ తర్వాత ఏమైందంటే ఇది చూసి ఇక్కడ హైదరాబాద్లో
మేకప్ వాళ్ళు ఏ మేకప్ చెప్తాను, మేకప్ డ్యాన్సులు నేర్పించేవాళ్ళు వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎవరంటే కాలేజీల్లోనూ హై స్కూల్స్లోనూ ఫంక్షన్ జరిగితే ఆ పిల్లలకి డ్యాన్సులు అవి నేర్పిస్తారే, వాళ్ళ గ్రూప్ ఒకటి ఉంది. అతను రవిచంద్ర ఎవరో అతను సార్ ఇలా చేశారు మాకు చేయండి అంటే, అప్పుడు మళ్ళీ అభయ ఫౌండేషన్ అని, అంతేకాకుండా ఇది మన గాంధీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఒక సంస్థ ఉందమ్మా, రోజు నేను వెళ్తాను అక్కడికి. వాళ్ళు చిన్నపిల్లలు అందరూ ఉంటారు, కొంచెం ఉద్యోగం చేసి చిన్న వాళ్ళు అందరూ ఏం చేస్తారో తెలుసా, ప్రతి ఆదివారము డబ్బులు వేసుకుని వంటలు వండి పొట్లాలు కట్టి రోడ్డు మీద ఉన్న అనాథలకి అభాగ్యులకి పంచి పెడతా ఉంటారు. నేను కూడా డబ్బులు వేసి అప్పుడప్పుడు వెళ్ళి పంచి పెడతా ఉంటాను అన్నమాట. వాళ్ళు సార్ మనం చేద్దామని వాళ్ళు నేను కలిపి వీళ్ళందరికీ హెల్ప్ చేసామన్నమాట. అందుకని ఏంటంటే ఇప్పుడు ఆయన స్ఫూర్తిదాయంగా చిరంజీవి అది చేయటం వల్ల చాలా మంది చేశారు కదా. మరి మరి చేయబోదు, ఇప్పుడు ఉన్నా లేకపోయినా ఆ మనసు ఉన్నప్పుడు చేస్తే ఇంకో 10 మంది ముందుకు వస్తారు. ఓకే సార్, చిరంజీవి గారు నటించిన సినిమాలలో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి సార్? నాకు బాగా ఇష్టమైన సినిమా 2 ఉన్నాయి, ఘరానా మొగుడు ప్లస్ శంకర్ దాదా ఎంబీబీఎస్. ఓకే, సో అందులో కూడా మీరు చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. సో అంటే చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తే కూడా చాలా కళ్ళు తిప్పుకోలేము, అలా చేస్తారు. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఆయన డ్యాన్స్ చేస్తున్నప్పుడు? నాకైతే చాలా బాధేసి, నేను చాలా బాధేసి ఒక డ్యాన్స్ చూసిన తర్వాత బాధేసి నేను అది తట్టుకోలేకపోయాను, బయటికి వెళ్ళిపోయాను. ఎందుకనంటే ఒక సినిమాలో ఇది ఇక్కడి నుంచి ఇలాగ అంటాడే, అదే సినిమా అదేంటి మొత్తం అన్నీ ఇలా కదిలితే ఎన్నిసార్లు ఆ సాంగ్ అన్నిసార్లు మన అమ్మో ఏంటి మనం ఇలాగంటే నడుపు ఇది అయిపోతుంది. చేసి చాలా, ఎందుకంటే కష్టం ఇవి. అంటే నువ్వు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నా ప్రేక్షకుల్ని అభిమానుల్ని మెప్పించడం కోసం అన్ని కష్టాలు పడినప్పుడు ఆ నటుడికి ఎప్పుడైనా సరే ఆ జయం అలాగ ఉంటుంది. ఓకే, సో సార్ ఇంకా చిరంజీవి గారు అంటే మీరు యాజ్ ఎ కమెడియన్గా చిరంజీవి గారి కామెడీ గురించి చెప్పండి సార్, ఎట్లా ఉండేది? అంటే మా వేషాలు ఎక్కడ పోతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఘరానా మొగుడులో ఎంత కామెడీ ఉంటుంది, కామెడీ ఉంటుంది, సీరియస్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటాయి, ఫైట్లు దాని అంతు చూసాడు ఆయన. మేము ఓసూరు అని టీవీఎస్ కంపెనీ బెంగళూరు దగ్గర ఓసూరు అని అక్కడ చేసాం. అది అంతా ఆ కారు కాల్ చేయటం, మేమంతా ఇది వెళ్ళటం, మీటింగ్లకి వెళ్ళటం, ఇవన్నీ. ఇక్కడ నగ్మ గారిది, వాణి విశ్వనాథ్ గారిది ఏమో మన బిర్లా మందిర్ పక్కన అదేదో ఉంది కదా, అక్కడ సెట్ చేశారు అప్పుడు, అక్కడ చేసాం. మీరు నటించిన సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి సార్? నాకా ఇష్టమైన సినిమా అంటే గుర్తుండిపోయేది నీ తోడు కావాలని సినిమా, భీమినేని శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేశారు. అందులో నాది చాలా మంచి కామెడీ క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుంది అనమాట, అది సూపరు. అలాగే అక్క బాగున్నామని మా గురువుగారు మౌలి గారని ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, మౌలి గారిది ఒకటి. అలాగే ఇంకొక సినిమా ఉంది కృష్ణారెడ్డి గారిది, చెప్పులు కుట్టుకునేవాడు వేషం. అందులో ఏంటంటే ఆయనేమో నా జీతం ఎంత, నాకు ఇది ఎంత, ప్రాణం ఎంత, కుట్టవేంట డబ్బులు ఇవ్వడు. ఏమై ఏం చూసి దీన్ని చెప్పంటావా, 7 కొండలను చూసి ఇది తిరుపతి అని చెప్పొచ్చు, చార్మినార్ చూసి హైదరాబాద్ అని చెప్పొచ్చు, ఏం చూసి దీన్ని చెప్పమంటావు, మా పిల్ల ఎప్పుడో పుట్టినప్పుడు ఇది నీకు అప్పుడే ఎంత అయిందని. చాలా బాగుంటుంది క్యారెక్టర్ కూడా. అది అందులో కొంచెం సెంటిమెంట్ ఉంటుంది. గణపతి సినిమా కూడా మన శ్రీహరి చాలా మంచి, శ్రీహరి కూడా చాలా మంచి వ్యక్తి వాడు. ఏం తమ్ములం గారు అంటే ఏం అనాలం గారు వాడు చాలా మంచివాడు. వాడు కూడా ఎప్పటి నుంచో మేము అంతా బాగా ఆడి చిన్న వేషాల నుంచి ఫ్రెండ్. అతను చాలా మంచి వ్యక్తి. ఎంతోమంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతోమంది పోతున్నారు, కానీ వాడు పోతే వచ్చిన జనాలు మామూలు కాదు అసలు. అంటే అంత సంపాదించుకున్నాడు. నేను అదే కోరుకునేది, అంతమంది పోయేటప్పుడు నలుగురిని కాదు 4,000 మంది సంపాదించుకోవాలి నేను. ఓకే, సో శ్రీహరి గారితో మీకున్న అనుబంధం గురించి చెప్పారు. సో మర్చిపోలేని సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఆయనతో? మర్చిపోలేని అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ఉంటారు కొంచెం ఇక్కడ హైదరాబాదు ఈ వాళ్ళు. కానీ వాడు ఏంటంటే ఎవరికి తెలియకుండా చేస్తాడు హెల్ప్. అది
ఎంతమంది చేశాడు హెల్ప్. అలాగే ఇప్పుడు మల్లేని గోపిచంద్ వాళ్ళందరూ ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్లు అక్కడ. డైరెక్టర్లు షూటింగ్ జరుగుతుంటే ఇంక జోకులు ఏం రాడు అట్లా అన్నాడు ఈ అమ్మ కొడుకు ఏందే బే రే ఇట్లా రారా నువ్వు అట్లా అన్నావా లేదని ఈ కథ చాలా మంచి. అతను మనసున్న మనిషి, మనసున్న మహారాజాడు మనిషి. ఓకే. సో అంటే సార్ నేను మిమ్మల్ని చూశాను, అంటే మీ కో యాక్టర్స్ అంటే కమెడియన్స్ కూడా చూశాను కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది నాకు. ఏంటంటే సార్ ఇప్పుడు చాలామంది కమెడియన్స్ పుట్టుకొచ్చారు, చాలా మంది వచ్చారు ఇప్పుడు ఈ జనరేషన్ కావచ్చు. అంటే వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది సార్? అంటే ఇప్పుడు లైక్ జబర్దస్త్ కూడా ఉంది, దాంట్లో కామెడీ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. సో అంటే అంత హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉందా సార్ అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు? లేదు. ఓకే. సో అంటే అది స్క్రిప్ట్ ప్రాబ్లమా లేదంటే వాళ్ళ టైమింగ్ ప్రాబ్లమా లేకపోతే ఏమనుకోవచ్చు సార్? ఏమనుకోవడం కదా, ఇప్పుడు ఒక మనిషికి ఉండే లక్షణం కొన్ని ఉంటాయి. అవి మనం ఈ తరం మారిందని మారిపోతాయా? రామాయణ మహాభారతాలు మారిపోతాయా? తల్లిదండ్రులు వరుసలు మారిపోతాయా? కానీ మనుషులు మారిపోతున్నారు. అది ఇప్పుడు మార్పు అనేది ఏంటంటే ఇప్పుడు ఎంత మార్పు చేసినా రామాయణం మారుతుందా, భారతం మారుతుందా? అలాగే ఒక తల్లి తండ్రి బిడ్డలకు ఉండేటువంటి అనుబంధం మారదు కదా. ఎందుకు మరి అనుబంధాన్ని పెంచుకోవట్లేదు? అందరికీ తెలుసు ఎప్పుడు పోతాం మనకు తెలియదు. పోతే ఒక్కడు కూడా ఒక్కడు కూడా పలకరించరు, ఒక్కడు కూడా ఆకలి అయితే అన్నం పెట్టరు. అలాగే అన్నం పెట్టి వాళ్ళేమో పేర్లు పెడతారు. అది అలా అయిపోయింది ఇక్కడ. అటువంటిప్పుడు నేనేమంటానంటే అందరూ కలిసి ఇప్పుడు జబర్దస్త్ ఇప్పుడు యాక్చువల్గా జబర్దస్త్ రావటం వల్ల ఎంతోమంది ఆర్టిస్టులు బయటకు వచ్చారు. ఎంతోమంది ఇప్పుడు నాటకంలో మేము వేసేవి ఇప్పుడు ఆ నాటకం స్టేజ్ది ఇలాగ కామెడీగా ఇలాగ ఏదో ఒక డబుల్ మీనింగ్లో ఉండి ఏదేమన్నా చేసుకుంటున్నారు. దాంట్లో నేను కూడా చేశాను. నచ్చితే చేస్తాను, నచ్చకపోతే. అయితే ఈ విషయం ఏంటంటే అంత ఏదైనా కూడా మీరు నన్ను ఎలా పలకరించారు, ఎలా ఇదండి అని పలకిస్తే ఏమి సొంపోద్దా లేకపోతే నీకేమైనా ఇదైపోద్దా అరిగిపోద్దా? కాదు కదా. అలా అందరూ కలిసికట్టుగా ఉండాలి. అందరూ ఇప్పుడు మేము అప్పుడు ఏంటి చిరంజీవి గారు నేను చెప్పాను చేపల కూర లేదా అందరం కలుసుకుని వరే మీ ఇంటి దగ్గర నుంచి ఏది తెచ్చాను కూర్చుని తిని అంతా ఆ యొక్క అనుబంధం రావాలి. అటువంటి ఆ పరిస్థితులు ఉండాలి. ఎలాగ ఇంటికి వెళ్ళిపోయింది ఎవడ బాధ ఆడిది. తర్వాత బాగా క్లోజ్ అయితే వరే నాకు ఇలా జరిగిందిరా హెల్ప్ చేయండి చేస్తాను. అలా ఇప్పుడు నాకు ఇది లేదండి, నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు ఇంకోటి అయినా సరే నేను ఉదయం ఊరి నుంచి వస్తారు, ఫోన్ చేస్తారు, పలానా ఇలా జబ్బు అంటే అది హార్ట్ గోడపాటి రమేష్ ఉన్నాడు స్టార్ హాస్పిటల్కి వెళ్ళండి, ఇంకోడు న్యూరో అండి జేఎంకే మూర్తి ఉన్నాడు కేర్కి వెళ్ళండి, ఇంకోటి ఆర్థరైటిస్ ఇది శరత్చంద్రమౌళి అని కిమ్స్కి వెళ్ళండి. ఇలాగ అందరికీ పెడతాను. ఒకవేళ నాకు షూటింగ్ లేదనుకో నేను వెళ్తాను హాస్పిటల్కి వెళ్ళి చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఊరి నుంచి వస్తారు, ఈరోజు ఇక్కడ ఉండాలి ఆ టెస్ట్ అన్నీ చేసి ఇక్కడ ఉండాలంటే పాపం చాలా ఎక్స్పెన్సివ్ కదా. అలాగే అవన్నీ చేయమని నేను అంటలే, మానవత్వాన్ని పెంచుకోండి. ఎందుకంటే మీకు తెలుసు పోతే మనం ఎవ్వరు మొత్తం ఇవన్నీ పోతాయి, ఎవ్వడు పట్టించుకోడు. ఎంతమంది ఎవరన్నా పట్టుకెళ్తున్నారు ఎంతమంది చూడండి. సో సార్ రీసెంట్గా కోట శ్రీనివాసరావు గారు మరణించడం జరిగింది. అప్పుడు మీరు మాట్లాడారు మాకు ఆయనకు అనుబంధం తమ్ముళ్ళలాగా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఆయనతో ఆఫ్ ద స్క్రీన్ మీకు అనుబంధం ఎలా ఉండేది? ఒక సినిమా పద్మాలయ స్టూడియోలో చేస్తారు, నాకు చిన్న వేషం ఇచ్చారు. అది ఎక్కడంటే ఇప్పుడు చట్నీస్ చూడండి అక్కడ ఒక ఇల్లు మార్కెట్లో వెళ్ళి పెట్టి చేస్తారు. అప్పుడు ఒక వేషం చేశాను. చేసిన తర్వాత అతను ఏం చేశాడంటే మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోలో ఏదో షూటింగ్ జరుగుతుంది, నేను అలా వెళ్తున్నాను అన్నమాట. వెళ్తుంటే ఒరే రాజు ఇట మనం బాగా చేసేవారా బాగుంది ఇలాగైనా అంటే అతనిలో ఉన్న గొప్పతనం పక్క ఆర్టిస్ట్ని అతను కూడా నాటకాల నుంచి వచ్చినాడు కాబట్టి ఆ డైలాగ్ అలా కదా ఇలా చెప్పరా ఎక్కడ నొక్కి ఇక్కడ ఒరే రాజు ఏంటి అని అలా మాట్లాడతాడు. అలాగా ఇప్పుడు చాలామంది అతను పక్కన యాక్ట్ చేసిన వాళ్ళకి అంటే చిన్నవాళ్ళకి హీరోలకు కాదు చిన్నవాళ్ళకి చెప్పడం అతను ఇది. రెండోది అంటే అతను పర్సనల్ విషయం కానీ అతను ఇది మనకు అనవసరం, సూపర్ ఆర్టిస్ట్. అటువంటి ఆర్టిస్టుని మనం అటువంటి ఆర్టిస్ట్ ఇంక పుట్టాడు ఇండస్ట్రీకి. ఎన్ని క్యారెక్టర్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
నేను భాగ్యనగర్ స్టూడియో ఉంది కదా, ఆ మెయిన్ రోడ్లో అయితే రష్గా ఉంటుంది, కింద నుంచి నా మారుతి 800లో వెళ్తాను. అతను కోట శ్రీనివాసరావు గారు ఇంకో కారులో వస్తున్నాడు, నన్ను చూసి కారు ఆఫ్ చేసాడు. ఆఫ్ చేస్తే ఎవరు ఆఫ్ చేశాను, నేను బయటకు వస్తే కోటలో లేడు. రే రాజు, నేను రా, ఇది ఎలాగుంది, గణేష్ సినిమాలో పెడుతున్నాను రా అన్నాడు. అంటే అంత తపన ఉన్నటువంటి ఆర్టిస్ట్ అతను. ఏ క్యారెక్టర్ అయినా క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు. లేకపోతే ఇల్లాలు ప్రియురాలు వెంకటేష్ సినిమా ఏంటి అసలు, తండ్రిగా ఒక తండ్రి యొక్క ఇది ఎంత బాగా చూపించాడు. అన్నీ ఆల్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ కానీ, కామెడీ క్యారెక్టర్ కానీ, కామెడీ విలన్ కానీ, లేకపోతే పక్తు విలన్ కానీ, అతను చాలా ఇది నాకు చాలా ఇష్టం. అయితే అప్పుడు ఇది లేనప్పుడు వారానికి ఒకసారైనా ఫోన్ చేసి, ఒరే రాజు ఒకసారి రారా అంటే, ఎక్కువ సినిమాలు చేశాం కలిసి, అందుకని రారంటే వెళ్ళి మాట్లాడి, అంటే వెళ్ళిన తర్వాత మనకు చొరకలు వేస్తుంటాడు, ఏవో వేస్తుంటాడు, మనం అవన్నీ పట్టించుకోకూడదా. అతని గురించి మొన్న చనిపోయి ముందు 3 రోజుల క్రితమే నేను రమ్మంటే వెళ్ళాను. ఏంటో ఏదంటే ఏం పర్లేదు బాగానే ఉన్నావు కదా ఏంటి అని అంటే, నాకు కూడా అశోక్ అని నేను బాబాయ్ ఆటలో చేస్తున్న అతను నా అసిస్టెంట్కి కామెడీ చేస్తూ ఉంటాడు. అతను ఏం చేశాడు, నిక్కర్తో వచ్చాడు. ఆ నిక్కర్ వస్తే ఇంకా ఏంటి నిక్కరేషన్, నిక్కర్తో వేస్తారు. అదే ఆ కుర్రాడు, నేను అన్నీ పడ్డానికే వచ్చాను సార్, ఎందుకంటే ఆయన చూద్దామని ఎందుకు అని చాలామంది వెళ్ళాం. అప్పుడు 5-6 వెళ్ళాం. లాస్ట్ 3 days ఆ 10వ తారీఖు ఎప్పుడు బర్త్డే వచ్చింది అవుతుంది, 14. అదే అంత మంచి ఆర్టిస్ట్ ఆయన కానీ రాళ్ళపల్లి గారు, సుత్తివేలు గారు, వీళ్ళందరితో నాకు అనుబంధం ఉండేది. నేను చిన్నవాడినైనా, నేను వాళ్ళ మీద చిన్నవాడినైనా సరే నన్ను చాలా అభిమానంగా చూసేవారు. కైకాల సత్యనారాయణ గారు ఎలా ఇది చాలా ఇది. ఓకే, సో నెక్స్ట్ ఏ మూవీస్ చేస్తున్నారు సార్? నేను ఇప్పుడు మన హను రాఘపూరి గారిది ప్రభాస్ది చేయబోతున్నానండి. నాకు ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో కామెడీ ఇవి చేస్తూ ఉంటాను. అప్పుడు ఇంకొకటి ఒక వెబ్ సిరీస్ ఒకటి చేస్తాను అన్నమాట. ఓకే సార్, నాకు ఇంకొక డౌట్. సో సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ ఇవన్నీ నిరంతరం సాగుతూనే ఉంటాయి. సో ఈ సినిమాలకి, వెబ్ సిరీస్లకి తేడా ఏంటి సార్? సినిమాలకి వెబ్ సిరీస్కి ఇప్పుడు తేడా లేదు. ఓకే, ఎందుకంటే వెబ్ సిరీస్ వాళ్ళు సినిమాలాగే తీస్తున్నారు. రెండోది సినిమా కంటే బాగుంది ఇది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఒక వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్లు అనుకోండి, అంటే 20 minutes అనుకోండి, అంటే 7 ఎపిసోడ్లు అంటే 30 minutes అనుకోండి. 7 ఎపిసోడ్లు అంటే 2 hours లైక్ ఫిలిం. సో ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ జాబ్ కదా. ఇప్పుడు సీరియల్స్ అయితే అది వేరే ప్రొఫెషన్, ఏంటంటే చాలా ఎక్కువ టైం స్పెండ్ అవుతుంది. వెబ్ సిరీస్ సినిమాలాగే చేస్తారు. సరే ఇప్పుడు నేను విరాటపాలెం అని చేశాను, కృష్ణ అని ఆయన, తర్వాత మన శ్రీరామ్ అని అతను ప్రొడ్యూసరు G5కి. చాలా కంఫర్టబుల్గా, చాలా హ్యాపీగా వెళ్తే, సరదామయం అంటే సరదాగా అందరితో మాట్లాడుతాం. మీరు మాట్లాడకపోయినా సరే ఏమ్మా ఏంటి ఎక్కడ అని మాట్లాడి, వాళ్ళు ఏమనుకుంటారు కానీ మనకని అలా సరదా బాగా వెబ్ సిరీస్ రావాలి ఇప్పుడు. ఎందుకంటే చిన్న సినిమాలు లేవు కాబట్టి వెబ్ సిరీస్ అంటే, ఓటీటీ ఫిల్మ్స్ అంటే అవే. వెబ్ సిరీస్ వస్తే బెస్ట్. మళ్ళీ ఓటీటీ ఫిల్మ్స్ అంటే మళ్ళీ అదేంటి పర్సంటేజ్ ఇచ్చి, ఆ పర్సంటేజ్ అంటే ఎవరు చూస్తారు, పెద్దవాళ్ళ సినిమా అయితే చూస్తారు కానీ చిన్న హీరోల సినిమాలు ఓటీటీలో చూడరు. పర్సంటేజ్ అంటే ఎప్పుడు వస్తుంది అది. ఓకే, సో మీ కెరీర్లో ఇంకా మీరు నంది అవార్డ్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది సార్? అంటే నటించడం వేరు, దానికి గుర్తింపు రావడం వేరు. నటుడు అనేవాడు ఆడు పనిచేయటం వల్ల వచ్చే ప్రతిఫలంతో బతకడు. ఆడికి వచ్చే అవార్డులు, రివార్డులతో బతుకుతాడు, జీవిస్తాడు. అది ఏంటంటే ఆ జీవితంలో వాడి యొక్క ఆయుష్ని పెంచుద్ది, ముందుకెళ్తుంది, ఒక హుషారు పెరుగుతుంది. ఇంకా నాకు ఇది వచ్చింది, నేను ఇంకా బాగా చేయాలి, లేదా ఇంకా ముందుకెళ్ళాలి. అంటే ఇప్పుడు మాకేముందో ఆస్తి లేదేమని, కానీ అవన్నీ చూసుకుంటూ రోజు మా ఇల్లు చెదపడేసింది, కానీ అన్ని తీయించి అన్నీ చూసుకుంటాడు. అమ్మ చాలా అనిపిస్తుంది. అదొక పెద్ద ఆస్తి. అంతే మరి, అదే ఆస్తి. ఇప్పుడు పిల్లలుగా ఏముండవు, ఎందుగా చెత్త అని పారాయిగా అని అనుకుంటారు, కానీ ఎంత కష్టపడితే వచ్చి ఉంటాయి. ఎన్ని ఇది పెడితే ఎంతో మంది మనల్ని ప్రోత్సహిస్తే వచ్చి ఉంటాయి. మేము ఆ స్టార్టింగ్లో ఇక్కడ అశోక్ కుమార్, అశోక్ రావు వాళ్ళు
సీరియల్స్ వేసేవారు. ఇప్పుడు నేను అచ్యుత్, మన ఎర్రశెట్టి సాయి గారు అని ఆయన, మన బిహెచ్ఎల్ జనార్దన్ అని వాడు డైరెక్టర్, ఎర్రశెట్టి సాయి గారు రైటరు, ఖాన్ గారు అని ఆయన ప్రొడ్యూసరు. వీళ్ళు మేము చేస్తూ ఉండేవాళ్ళం. అలాగా ఎంతోమంది, ఇప్పుడు ఎంతోమంది మనల్ని ప్రోత్సహించకపోతే, సపోర్ట్ ఇవ్వకపోతే వీ కెనాట్ కమ్ అప్. మనం అసలు ఈ స్థితికి రాలేము. వచ్చిన తర్వాత దాన్ని మనం పెంచుకుంటూ పోవాలి. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను. జంజాల గారి దగ్గర వేషం చేయాలని. జంజాల గారి దగ్గర వేషం అంటే చాలా కష్టం. జంజాల గారి దగ్గర వేషం అని శాస్త్రి అని కో డైరెక్టర్ ఉంటాడు అక్కడ. చాలా కష్టం ఉంది, తిరిగాను. అటువంటి జంజాల గారి దగ్గర వేషం పడి, ఆ వేషమేమో రాజబాబు గారి ఇంట్లో షూటింగ్ అయ్యి, అక్కడి నుంచి జంజాల గారికి నాకు ఆ పరిచయం, మహానుభావుడు సరస్వతి పుత్రుడైన ఆయనతో పరిచయం అలాగే రెగ్యులర్గా ఉండి, కుటుంబ సభ్యుడిగా ఉంటూ ఆయన ఒక కాంపిటీషన్ పెట్టాడు మన హరిహర కళాభవన్లో. ఆ కాంపిటీషన్కి నన్ను జడ్జిగా పెట్టారు ఆయన, ఈ కామెడీ ఇది. ఇంకా అంతకంటే అదృష్టం అండి. వాళ్ళు అడిగారు, నువ్వు గురువుగారి గురించి, జంజాల గారి గురించి ఏం చెప్పగలవు అంటే, సార్ మాది కాకినాడ, నాకు రోగం ఉంది సార్, ఆ రోగం తగ్గడానికి ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఫలితం లేకపోయింది. ఒకళ్ళు అన్నారు, ఒక ఆయన మెడ్రాస్లో ఉంటాడు అక్కడికి వెళ్ళమని. అక్కడికి వెళ్ళాను సార్, ఆయన డాక్టర్ గారి అపాయింట్మెంట్ దొరకలేదు. మళ్ళీ ఆయన హైదరాబాద్ వచ్చాడంటే హైదరాబాద్ వచ్చాను సార్, ఎట్టకేలకు ఆ డాక్టర్ గారి అపాయింట్మెంట్ దొరికింది, నా రోగం కుదిరింది సార్. ఆ డాక్టర్ గారు జంజాల గారు, నా రోగం నా యాక్టింగ్. నిజంగా ఎంత అదృష్టం అండి అది. అది ఆయన మంచిగా, ఇదిగో గౌతమ్రాజు ఇటు రావయ్యా అని ఎంత మధురంగా, గుండాన్ మంత్రావు, ధర్మాన సుబ్రహ్మణ్యం, ఇంకా స్టేజ్ ప్రోగ్రామ్స్కి అన్నీ తీసుకెళ్ళేవారు. మేము అంతా చేసేవాళ్ళం బాగా. అప్పుడు ఆ రోజుల్లో గుండాన్ మంత్రావు గురించి చెప్పాలంటే, మాకు షూటింగ్ లేని టైంలో వాడు ఏదో ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు, వాడి వల్లే బతికాం. నేను, అనంత్, చిట్టిబాబు గారు, మలక్పేట శైలజ, ఇలా కొంతమంది ఉన్నారన్నమాట. అసలు పెద్ద అందరం తీసుకెళ్ళారు. రాళ్ళపల్లి గారు వచ్చారు, సుత్తివేలు గారు, అందరినీ. అలాగా ఏంటంటే ఒక్కొక్క ఆ రోజుల్లో అలా ఉండేది. వీడు కష్టంలో ఉన్నాడు అని అంటే, అరే ఎలా చేద్దాం. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ బోర్డులో వర్క్ చేసేటప్పుడు నేను అవన్నీ అక్కడ కొన్ని నేర్చుకున్నాను. ఏంటంటే ఎవరికన్నా ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్ పెడతారు కదా, అప్పుడు ఒక్కొక్కటి వెళ్ళి ₹10 ₹20 తీసి ఆ తలగడ కింద పెట్టడం. అలా పెడితే ఆడికి ఆ జబ్బు తగ్గిపోతే ఆడికి ఇది అనమాట సపోర్ట్. అలాగా ఇండస్ట్రీలో కూడా అలా ఉంటే అందరూ బాగుంటుంది. ఇప్పుడు అందరూ చిరంజీవిలాగా ఉండే, ఇప్పుడు లేకపోయినా, ఇప్పుడు చిరంజీవి ఉండి పెట్టడం కాదు, మనసు ఉంటే పెట్టచ్చు. ఆయనకి మనసు ఉంది అది. ఓకే, సో నెక్స్ట్ చిరంజీవి గారి బర్త్డే రాబోతుంది. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? నేను చిరంజీవి గారు ఇలాగే ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఇటువంటి మంచి సేవలు చేసుకుంటూ, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని నా ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామిని వేడుకుంటానండి. ఎందుకనంటే మనిషికి మనిషత్వం ఉండాలి, అంటే మానవత్వం ఉండాలి. ఆ మానవత్వం ఉన్న మహామనిషి చిరంజీవి గారు. విష్ యూ హ్యాపీ బర్త్డే అండి, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ గాడ్ బ్లెస్ యూ. అదే సార్, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. సో సార్, నెక్స్ట్ చిరంజీవి గారు సంక్రాంతికి మళ్ళీ ఒక సినిమాతో మళ్ళీ రాబోతున్నారు. సో మీరేం చెప్తారు సార్ ఆ సినిమా గురించి? నేనేం చెప్పడం అండి, అసలు అనిల్ రావుపూడి అనే డైరెక్టర్ ఉన్నాడు, అతను ప్రొడ్యూసర్కి 4 డబ్బులు మిగిల్చే డైరెక్టర్. ఓకే. దాని నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అతను కామెడీ చేస్తాడు, సీరియస్ చేస్తాడు. చిరంజీవి గారికి ఆ 2 ఉన్నాయి కాబట్టి సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా. అందుచేత అందులో మరి మనకి అనిల్ రావుపూడి అన్నయ్య అంటాడు. మరి అంటే 2 సినిమాలు గ్యాప్ వచ్చింది ఈ మధ్య, మిగతా అన్ని సినిమాలు చేశాను. పిలిస్తే చేస్తే అదృష్టం ఉంది. చాలా కాలం తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో చేసే అవకాశం ఉంటుంది. ఓకే, సో మళ్ళీ మీరు ఖచ్చితంగా చిరంజీవి గారు మీరు స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. అండ్ కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ మూవీస్ చేయడానికి మీకు. అండ్ ఇంకా మళ్ళీ అలాగే సేమ్ కామెడీ, మిమ్మల్ని అసలు ఎక్కడా కూడా టైమింగ్ మిస్ అవ్వకుండా అలాగే నవ్వుతూ చూస్తుండాలనిపిస్తుంది మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నా కామెడీ అంటే మాది ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరిలో ఏంటంటే, ఇప్పుడు మీ పేరేం పేరు? సింధు. ఇప్పుడు ఈ రోజు కలిసాం కదా,
ఒక నెల తర్వాత మీరు ఎక్కడికి ఇదిగో సింధు ఏంటమ్మా ఎలాగొచ్చివండి ఉంటావా 2 రోజులు అని అంటాడు. మళ్ళీ ఇంకొక 2 నెలల తర్వాత కనపడ్డాను అనుకో, ఇదిగో సింధు ఏంటి అలాగెళ్ళిపోతుందండి రా ఇంటికి, ఇగో కూర తింటావా చేప రొయ్యా ఏం తింటా చెప్పు, ఇంకో గారెలు కూడా ఏం చేస్తాం దా అంటాడు. అంత ఆప్యాయత ఉంటుంది అందులో. అందుచేత ఏంటంటే ఆ స్లాంగ్ రాజబాబు గారు మాట్లాడేవారు. తర్వాత నేను అది ముందు నుంచి అదే ఆ స్లాంగే మాట్లాడతాను ఎక్కువ, నాకు ఇష్టం. అందులో ఒక మాధుర్యం ఉంటుంది, ఆ మాటల్లో ఒక అనుబంధం ఉంటుంది, ఒక ఆత్మీయత ఉంటుంది, అది ఎక్కడ రాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగ ఎప్పుడు ఇలా సినిమాలు చేస్తూ ఉండాలి అండ్ చాలా మంది యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా విషయాలు అయితే సార్ మనతో పంచుకోవడం జరిగింది. ఇంకా మరో ఎపిసోడ్తో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ MEGA9 TV. సార్, రవితేజ హోమ్ ఫుడ్స్ నుంచి మీకు వచ్చిన గిఫ్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రవితేజ హోమ్ ఫుడ్స్కి, అలాగే MEGA9 ఛానల్ సిబ్బంది అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా నేను కొన్ని మనసు విప్పి మాట్లాడుకునే దానికి పాలు పంచుకునే అవకాశాన్ని నాకు కల్పించినందుకు చాలా థ్యాంక్స్.